ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు, ప్లీజ్ మీ ఇయర్ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడండి. ఏంటి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట కొట్టండి, మీకు మంచి మంచి కంటెంట్ ఇస్తాం. అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో కండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన. నీ సంగతి చెప్తారా? పోరుముగా ఇజ్జత్ తీస్తావా? రేపు నీ గుద్ద దెంగేస్తా. హే కమలి, ఇంట్లో మీ ఆయన ఉన్నాడా? ఉన్నాడు. ఇంట్లో మీ ఆయన లేకపోతే మిస్ కాలి, నేను వచ్చి వాలిపోతా. ఈ ముసలితనంలో ఇది అవసరమా? ముసలితనం ముఖం మీద ముడతల్లో కనపడుతుంది, బెడ్రూమ్ లో బెడ్ మీద కాదే కమలి. మళ్ళీ మల్చాలి దెంగతా. చింత చచ్చిన పులుపు చావలే. మనమడా, ఈరోజు స్కూల్ ఏమైంది? నా ముద్ద అయింది, నా చుల్లయింది. మళ్ళీ బెంట్ అయినట్టుంది. మనమడా, ఏం జరిగిందిరా స్కూల్లా? ఒక చుల్లిగాడు పోరుముగా ఇజ్జత్ తీసిన తాత, రేపు అన్ని ముద్దలు కలిపేస్తా. నువ్వేం గెలకలే అన్ని? చిన్నదే తాత, వాడు కూర్చుంటప్పుడు గుద్ద కింద పెన్సిల్ పెట్టినా, అది మనసులో పెట్టుకుని సుల్లిగాడు పోరుముగా ఇజ్జత్ తీర్చంగిండు. రేపు అని గుద్ద కింద కంపల్స్ పెడతా తాత. తాత, నాకు మంచి స్టోరీ చెప్పు. స్టోరీ తర్వాత ఫస్ట్ వచ్చి తిను. వెళ్ళి తినరా. నాకు స్టోరీ చెప్పు తాత. నువ్వు తిండిరా పో, చెప్తా. నాకు స్టోరీ చెప్తావా చెప్పవా? నీ ఇప్పుడు చెప్పకుంటే అదే కంపల్స్ నీ గుద్ద కింద పెడతా. సర్లేరా చెప్తా. అనగనగా ఒక రాజుకి 7 కొడుకులు. 7 వేటకెళ్ళి 7 చేపలు తెచ్చిండ్రు. ఇదే నా స్టోరీ. నేను కడుపులో ఉన్నప్పుడు ఈ స్టోరీ అమ్మ చెప్పింది తాత. వేరే స్టోరీ చెప్పు. అనగనగా ఒక అడవిలో దయ్యం. ఏం తాత, చిన్న పోరని అనుకున్నావా? పెళ్లి చేస్తే సంవత్సరం లోపు పోరని చేతిలో పెడతా. మంచి మసాలా స్టోరీ చెప్పు తాత అంటే చిన్నపిల్లల కథ చెప్తావు. మంచి ఉప్పున స్టోరీ చెప్పు తాత. నీకిద్దరు వీరుల కథ చెప్తా. కాదు, నీకిద్దరు లెజెండ్ కథ చెప్తా. ఇది కూడా కాదు, నీకిద్దరు దోస్తుల కథ చెప్తా. వినురా మనవాడా. ఆ కథ పేరే ఆగంబా. ముడ్డలూరు అనే విలేజ్ లో కొత్తగా పెళ్లి చేసుకుని కుమ్రయ్య వాళ్ళ వైఫ్ తో వచ్చిండు. అప్పుడు ఆ ఊరు మొత్తం అడవి లెక్కుండే. ఈయన చిన్నగా గుడిసె నుంచి వెళ్ళి చిన్న ఇల్లు కట్టుకుండు. అప్పటికి 5 సంవత్సరాలైన పిల్లలు లేరు. నెత్తి మీద ఎంటికలు కూడా ఊడిపోతున్నాయి. మెల్లగిన తెలుగుతో పక్కనున్న ఏరియా మొత్తం కబ్జా చేసి ఆయన పేరు మీద రాపించుకుండు. కరెక్ట్ 9 సంవత్సరాలకి 1999 లా బావ పుట్టిండు. వాడి పేరే బబ్లు. వాడు పుట్టిన 7 నెలలకి అదే ఏరియాలో ఆంగాడు పుట్టిండు. బబ్లు పుట్టినాక వాళ్ళ నాన్న సుడి తిరిగి ఆ ఏరియాలో ఇల్లులు కట్టి అమ్మడం స్టార్ట్ చేసిండు. ఈ దెబ్బతోని ఆ ఏరియాలో గుద్ద వలసినోడైండు. బబ్లుగాడు చేసే తీట పనులకి కుమరయ్య నెత్తి మీద 3 ఎంటికలు మిగిలినాయి. బబ్లుగాడు పెరిగి పెద్దగా స్కూల్లో ఆగమని దోస్తుగాని కలిసిండు. చిన్నప్పటి నుంచి అలా ఆగంగాని సుడి వల్ల బబ్లుగాడు ముట్ట ఓడిచిపోతుండు. తాత, ఇదేం స్టోరీ తాత? అసలు మసాలానే లేదు. స్టోరీ ఇంకా స్టార్ట్ కాలే మనవాడా. అసలైన స్టోరీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అరే ఆగం, ఏం చేస్తున్నావురా? టీవీ చూస్తున్నా బా. కథలు దింగ సుల్లిగా నల్లది గుద్దలు తింటా లంజోడక. 10 నిమిషాలు ఇంటికి రాలేదు, గుద్దబలు తింటా. ఏంటి బా అర్జెంట్ అమ్మన్నావు? న్యూస్ చూడరా. ఆగం న్యూస్ కి స్వాగతం. 10th పరీక్షలు రద్దు చేస్తున్న తెలంగాణ సర్కార్. ఇంటర్ సప్లిమెంటరీలు కూడా పాస్ చేస్తున్న తెలంగాణ సర్కార్. నెక్స్ట్ మండే. ఇంకా బీటెక్ విషయానికి వస్తే మీరేమని వేసుకోండి, ముడ్డ మీరైతే ఎగ్జామ్ అయితే పక్క రాయాలి. ట్వీట్ చేస్తే ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవుతాయి, పోస్ట్ చేస్తే ఇదవుతుంది అదవుతుంది, ముడ్డే ఏం కాదు, ఎగ్జామ్ అయితే పక్కా రాయాలి. కరోనా వచ్చిపోతే మీరు కరోనా వచ్చిపోయినా ముడ్డ ఓడిచిపోయినా ఎగ్జామ్ అయితే పక్కా రాయాలి. అరే బ్లాక్ అండ్ వైట్ మిమ్మల్నే రా. మీరు గుద్ద మూసుకొని ఎగ్జామ్ రాయండి, అర్థమవుతుందా? లంజోడక నామూల నేను గుద్ద మూసుకొని పని చేసుకుంటుంటే నువ్వు లవడగా వచ్చి బాగా ట్వీట్ చేయి, బాగా ఇన్స్టాలో పోస్ట్ చేయి, బాగా వాట్సాప్లో షేర్ చేయని గుద్దల్లం చేసి లాస్ట్కి ఎగ్జామ్ రాసుడేంద్రా. నేను ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుందని చేసినామా? సరే ఓకే, ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుందని చేసినావు. మరి మొన్న ఏం చేసినావు గుర్తుందారా నీకు? అరే ఆగం, కాలేజ్ వాళ్ళు ఫోన్ చేస్తుండ్రా, ఫీ కట్టని గుద్దల్లం చేస్తుండ్రు. ఏం చేయాలరా? మొద్దల కాలేజ్ బా, గవర్నమెంటే బీచ్ తత్వేది ఇట్లా అన్నప్పుడు కాలేజ్తో మనకు పని అయితే బా. అంతే అంటావా? ఇచ్చి పడదంగా మొద్ద ఏం కాదు, నేను ఉన్నాగా. హలో, ఆర్ట్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పురా. బాబు, నేను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. చెప్పు. ఆన్లైన్ క్లాసెస్కి రావట్లేంటి బాబు నువ్వు? దెంగేసులుగా నేను రాను. జోన్ వస్తుందిరా అంటే ఇట్రా అంటావు. సార్ మిమ్మల్ని కాదు సార్, చెప్పండి సార్.
ఇంకా నువ్వు కాలేజ్ ఫీ కూడా కట్టాలి. ఎంత? మేజర్ ప్రాజెక్ట్ ఫీ 8,000 రూపీస్. అరే రైట్ రా. ఎగ్జామ్ ఫీ 1,500 రూపీస్. చెట్టు అనుకులు ఉన్నాడు ఆ లంజోడుకున్నాయి చెట్టు అనుకలు ఉన్నాడు. స్కోప్ బెట్టు రాసుల్లి, ఆ స్కోప్ బెట్టు. లైబ్రరీ లేట్ ఫీ 36 రూపీస్. అరే మళ్ళా అవుతుంది బాంబే రా సుల్లిగాని బాంబే. లవడా అనివి సుల్లిగాని నీకు రాదు పీకనికి రాదు కానీ. సార్ మిమ్మల్ని కాదు సార్, చెప్పండి. బాబు నువ్వు చాలా బిజీ ఉన్నట్టున్నావు, హాల్ టికెట్ కోసం వస్తావుగా, అప్పుడు మాట్లాడతా. నేను మొడ్డబీరాను పోచెంకి పోతున్నా, మీరు గుద్ద తెంగించుకోండి రెండే. మొడ్డ అని నువ్వు ఇచ్చిన అడ్వైస్కి సారి మొత్తం మొడ్డ ఉడిపినరా సుల్లిగానివి. లంజోడక మొత్తం ఇవ్వాలని నాకు లంజోడకని ఇట్లా కాదు. తాత డైరెక్ట్ బీటెక్ నుంచి స్టార్ట్ చేసిన స్కూల్ స్టోరీ ఏం లేదా తాత? చెప్తా చూడు. గుడ్ మార్నింగ్, సిడౌన్. హోంవర్క్ చేసిండ్రా? హోంవర్క్ చేయకుండా తెలుసుగా, వాతలు పడకుండా పిర్రల మీద కొడతా. బాలు చెప్పురా. ఏ ఫర్ అపార్ట్మెంట్. బి ఫర్ బుల్లెట్. హోంవర్క్ చేసినావా? ఎస్ సార్. చెప్పు. ఏ ఫర్ కరెక్ట్ టైంకి ఫోన్ చేస్తాడు. చెప్పు. ఏ ఫర్ కరెక్ట్ టైంకి ఫోన్ చేస్తాడు ఎవడో ఒకడు. నేను వచ్చేసరికి వీళ్ళందరికీ ఏం రాసావో నేర్పించాలి, అర్థమైందా? ఓకే సార్. ఏ ఫర్ ఆటో. బి ఫర్ బొచ్చు. సి ఫర్ చెక్క. డి ఫర్ దంత. ఏ ఫర్ బి ఫర్ బొచ్చు. సి ఫర్ చెక్క. డి ఫర్ దంత. నేర్పించినావా? ఎస్ సార్. చెప్పండి. డి ఫర్ బి ఫర్ నీకెవరు నేర్పించారా? సార్ మా నాన్న నేర్పించారు సార్. నాన్నెలా నేర్పిస్తాడ్రా? మరేమో మీరు అమ్మ నాన్నని అడిగి రాయమన్నారు. మా నాన్నేమో ఫుల్లో తాగి మా అమ్మని కొడుతుంటే నేను నాన్న అమ్మని ఎందుకు కొడుతున్నావు అంటే మా నాన్న నా ఆతంతో లేవు, నువ్వు నన్ను అడిగేంత మొగోని అయినవారా, నువ్వు నీ అమ్మ కలిసి బొచ్చు కూడా పీకలేరా. మీ నాన్న చెక్కలంజోడుకు చేయబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకున్నా. చెక్కవారు మీ నాన్న? కాదు సార్, మా తాత అని అంటున్నారు సార్. ఇంకేమో జంగుతా నిన్ను మీ అయ్యని సావా జంగుతా అని అన్నాడు సార్. నేను దీంట్లోకి వెళ్ళి ఏ ఫర్ ఆతు, బి ఫర్ బొచ్చు, సి ఫర్ చెక్క, జీ ఫర్ జంగుతా అని రాసుకున్నా. ఈ ఫర్ ఎందుకు రాయలే? ఈ ఫర్ ఏమైంది నాన్న? అప్పటిలోపే మా నాన్న రోడ్ మీద పడుకున్నాడు సార్. కానీ కొన్ని నేను రాసుకున్నా సార్. ఎల్ ఫర్ లంజోడక, ఎం ఫర్ మొడ్డగా, పి ఫర్ పిచ్చి కూడా, ఎస్ ఫర్ సుల్లిగా. గుడ్ మార్నింగ్ పిల్లలు. సార్ క్లాస్ ఎలా చెప్తున్నాడు? హో క్లెవర్ స్టూడెంటా? సార్ అది అయితే చెప్పండి పిల్లలు. ఎం ఫర్ మనీ సార్, మనీ. పి ఫర్ ప్రిన్సిపల్ సార్, ప్రిన్సిపల్. టి ఫర్ ఇవన్నీ ఎవరు నేర్పించారు? లవంగం నువ్వు ఆఫీస్కి రా. డి ఫర్ కిరాకుంది తాత స్టోరీ. అవును తాత, బబ్లు లేడేంది స్టోరీలా? నువ్వు అడుగుతావని అనుకున్నా. ఎందుకు లేడంటే మోర్ 10 minutes లెఫ్ట్. బా ఇంకా 10 minutes ఉందంట బా, ప్లీజ్ చూపెట్టు బా. ఒక 1 minute అవి చూపిస్తా. మోర్ 7 minutes లెఫ్ట్. బాబా ప్లీజ్ బా, 7 minutes ఉంది, చూపెట్టు బా. ఇగో రాసుకో బా. ఏం కనిపిస్తలే, దగ్గర పెట్టు బా. రాసుకో పెట్టినా అట్లా. మోర్ 3 minutes లెఫ్ట్. పేపర్ టై చేయండి. పేపర్ తీ బా. అరే సుల్లిగా పేపర్ ఎందుకు తీసుకున్నావురా? సార్ చూస్తే తిడతారా. పేపర్ అప్పటి వరకు నేను పేపర్ తీసుకుని మేనేజ్ చేయి బా. టైం అప్. పేపర్ ఇవ్వండి. అరే పేపర్ ఇరా ముడ్డగా. బా తీసుకో. నా ముంగటనే చీటింగా? ఆగం. పేపర్ ఇరా. అన్న ఆన్సర్స్ రాసినావు, గుడ్ బాయ్. బబ్లు పేపర్ ఇరా. సార్ పేపర్ ఒక్కడు కూడా రాయలే. ఆగం గాని పేపర్లు చూసి కాపీ కొడదాం అనుకున్నా. సార్ కాపీ కొట్టలేదు సార్. అది షట్ అప్. నువ్వు పక్కా ఫెయిల్ రా. థర్డ్ క్లాస్ మళ్ళీ ఒకసారి చదువు. ఎదవా. పాపం తాత బబ్లు. ఇంత స్టోరీకే పాపం అంటున్నావు, ఇంకా చానుందిరా.
అందరు వీడియో ఆన్ చేసి మైక్ మ్యూట్ చేయండి. వీడు చెప్పే మొడ్డల క్లాస్ కి వీడియో ఆన్ చేసి మైక్ మ్యూట్ చేయాలంట. వీడు చెప్పే క్లాస్ కాలేజీనే అర్థం కాదు, మొడ్డ ఆన్లైన్ ఏం అర్థమవుతుంది. అన్ని వింటున్నారా? చెప్తా నువ్వు విన్నా కానీ మీకెళ్ళి ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేయబే. సిఆర్ ఎవడు ఒకసారి చూడు. సార్ మీ బావంట సార్. ఏంది మా భావన? సార్ వాళ్ళ బావనుంది సార్. బమ్మారిది నేను రా, మీ భావన అప్పుడే మర్చిపోయినావా? సార్ మీ భావన ఎందుకు యాడ్ చేశారు సార్? ఫ్యామిలీ కూడా క్లాస్ చెప్తున్నారా? సిఆర్ మళ్ళీ వీడవాడు. సార్ మీ అల్లుడంట సార్. ఏంది? సార్ వాళ్ళ అల్లుడనుంది సార్. ఫ్యాకల్టీతో మాట్లాడే పద్ధతి ఇదేనా బాబు? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఇలా న్యూసెన్స్ క్రియేట్ చేయకండి. సార్ డౌట్ సార్. అడుగు బాబు. సార్ డౌట్ సార్. వినిపిస్తుంది, అడుగు బాబు. సార్ మీ పిల్లం పక్కింటి వాడితో లేచిపోయిందంటగా. అయ్యా సార్ వాళ్ళ పిల్లం పక్కింటి వాడితో లేచిపోయిందంట. కంగ్రాట్స్ సార్. సైలెన్స్. అరే పక్కింట్లో ఉండేది మన ప్రిన్సిపల్ గారు రా. సార్ కి మ్యాటర్ లేదని ప్రిన్సిపల్ తో లేచిపోయిందంట. ఎవడరా మ్యాటర్ లేదని చెప్పింది? సార్ మీ పిల్ల అని చెప్పింది సార్. సిఆర్ వీళ్ళని ఐడెంటిఫై చేయ, వీళ్ళ సంగతి చెప్దాం. సిఆర్ నువ్వు ఐడెంటిఫై చేస్తే గుద్దగోష్ గద్దకేస్తా సుల్లిగా. బద్దలు బగారైతే అర్థమవుతుందా? కాలేజ్కి ఎగ్జామ్ రాయడానికి వస్తావా? గుద్ద బలదింగకుంటే నేను సార్ వాళ్ళ భావనే కాదు. బాబు నేను అన్ని రికార్డ్ చేస్తున్నా, నేను ఐడెంటిఫై చేసి మీ సంగతి చెప్తా. అరే నువ్వు ఐడెంటిఫై చేసేదేంద్రా, నేనే చెప్తా. నేను మీ బీసీ కాలేజ్ కాదురా, ఎంసీ కాలేజ్ రా. పిచ్చిపోక ఏం పీక్కుంటా పీక్కో. ఇప్పుడు ఆ వీడియోలు ఉన్నాయో గుద్దలు అనుక్కో. నిన్న చెప్పిన టాపిక్ చదివినరా? చదవడాలేం లేవు, కనబడి ఉండాలి, చావదెంగడమే. ఎవడరా వీడు యూజెస్ స్క్రీన్ షేర్ చేసింది? బంజాయ్ రే ముసలమ్మంట రే. తాత అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతారు. సిఆర్ వీని పేరు నోట్ చేసుకో. నా పేరు నీకు ఎందుకురా దిల్డా ఉంది? అది దిల్డా కాదు సార్, అది లౌడా. సార్ రిమూవ్ చేయండి సార్, వాడిని న్యూసెన్స్ క్రియేట్ చేస్తుండు. ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను. రిమూవ్ చేయండి సార్ వాడిని. న్యూసెన్స్ క్రియేట్ చేస్తే నేను ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తా. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, నేను పోతే పోనేవాడి. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. రిమూవ్ చేయండి సార్ వాడిని. ఎలా రిమూవ్ చేయాలి? రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేయండి సార్. ఏంటి బాబు రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేయాలా? సార్ అది కాదు సార్. సార్ అదే రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేయండి సార్. ఓకే. మేము క్లాస్ స్టార్ట్ చేయండి. టుడేస్ టాపిక్ ఈజ్ అబౌట్ సెల్ టిష్యూ. మేము ఈరోజు రీప్రొడక్షన్ చాప్టర్ చెప్తున్నారు కదా. అందరికి తెలుసు, నేను స్కిప్ చేస్తున్నా. మ్యామ్ నాకేం తెలియదు మ్యామ్, ప్లీజ్ మ్యామ్ ఎక్స్ప్లెయిన్ చేయండి మ్యామ్. ఈ టాపిక్ అయిపోయినాక చెప్తా. హెడింగ్ రాసుకోండి, సెల్ టిష్యూ అని. సృజన మ్యామ్ వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే మ్యామ్. సెల్ టిష్యూ ఈజ్. సృజన మ్యామ్ వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది బాబు. ఏమైనా డౌట్సా? మ్యామ్ మీకు మ్యారేజ్ అయిందా? ఇదేం డౌట్? మ్యామ్ మీ స్మైల్ బాగుంటుంది మ్యామ్, ఐ లవ్ యూ. ఏం తమాషాలు అవుతున్నాయా? ఐ లవ్ యూ మంచి చెప్తున్నా, ఎరేజ్ చేయండి. నో ఐ రియల్లీ లవ్ యూ. మీరు ఏదో అనుకుంటురా, కంప్లైంట్ టు హెచ్ఓడి. బొక్కలే, నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు హెచ్ఓడి సార్కి కాల్ చేస్తా. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, నేను పోతే పోనేవాడి. ఏం చేస్తారండి వీళ్ళు? కోట్ల డైవర్స్ చేస్తాను. ఏమంత కథలు జరుగుతాను, ఏం చేయలేమనుకుంటున్నావా? ప్రూఫ్లు. అటెండెన్స్ తీసుకుంటున్నా, సైలెంట్ ఉండండి. సార్ అటెండెన్స్ తీసుకున్నారు, సైలెంట్ గా ఉండండి. ఇవి ఏం పేర్లురా? ఇవి సన్నీ లియోన్ ఎవడరా? స్టార్ పాన్ స్టార్ సార్. ఆమె తెలీదా మీకో? మంచిగా చెప్తున్నా, చేంజ్ చేయండి. మళ్ళీ వీడవాడు జాన్సిన్స్ అంట. సార్ జానిసిన్ తెలీదా? డాక్టర్, ప్లంబర్, యాక్టర్ సార్ ఆయనే. మీరు నేమ్ చేంజ్ చేయకపోతే ఐ వోంట్ టేక్ అటెండెన్స్. సమస్య వేడి సమస్య. ఎవడరా వీడు యూజెస్ ఫెలో? సార్ సన్నీ లియోన్ సమోసాలు అమ్ముతుంది సార్. వడబాటిల్ చల్లని వడబాటిల్. సార్ జానిసిన్స్ వాటర్ బాటిల్ అమ్ముతున్నాడు సార్. తీసుకోండి, వేసుకోండి. ఇదెవర్రా అమ్మేది? సార్ ఇది మీరే అమ్ముతున్నారు, అది కూడా బట్టలు లేకుండా. మీ పేరు మీ డీపీ ఉంది సార్.
హలో బా, ఐపీఎల్ స్టార్ట్ అయింది కదా, ఈరోజు బెట్ దేని మీద వేస్తున్నా బా? బెట్ లేదు లాడలేదు, బెట్టేసి మొడ్డోడు చూడు కంటే గుద్ద మోసుకొని ఉండడు బెస్ట్. సరే బా, సిఎస్కేనా ఆర్ఆరా ఏది విన్ అవుతుంది అంతో? నాకు తెలిసి రైట్ బా, పక్కా సిఎస్కేనే విన్ అవుతా, 100% పక్కా సిఎస్కేనే విన్ అవుతుంది బా. నేను అదే అనుకున్నాను, నువ్వు అదే చెప్పినావు బా. రేపు పొద్దున ఫోన్ చేస్తా. పిచ్చిలేసింది అసలు గానికి, నేను ఏం చెప్పక ముందుకే పక్కా విన్ అవుతుంది అంటాడు పిచ్చిపోకోడు. హలో బా, కొత్త ఐఫోన్ కొన్నా. కథలే కాక సుల్లిగా మీ అయ్య 1600 ఫోన్కే గుద్దల్లం చేసిండు, ఇంకా ఐఫోన్ ఎట్లా కొనిస్తాడరా? నేను బెట్ పైసలతో కొన్నా బా, రేషో గట్టిగుండే. ఎంత వేసినవరా? 20,000 ఎత్తే 60,000 వచ్చినాయి బా. సరే గానీ ఈరోజు ఎంఐ వర్సెస్ డీసీ ఏది విన్ అవుతుంది అంటావు? నాకు తెలిసి డీసీ. రైట్ బా, అదే అనుకున్నా, ఎంఐ విన్ అవుతుంది బా పక్కా. నా మనసులో మార్చి చెప్పినావు బా, రేపు పొద్దున ఫోన్ చేస్తా. ఈయన ముఖంలో నా ముడ్డ, నేను కూడా చెప్తే ఈడొకటి చెప్తాడు సుల్లిగాడు. హలో బా, చెప్పరా? బుల్లెట్ చీచుకున్నా. ఏంది బుల్లెట్ బా, బుల్లెట్ డుడ్డు చీచుకున్నా. నేను రేషో గుద్ద వాళ్ళు ఉండే బా, రేపు డైరెక్ట్ కార్ తీసుకుంటా బా. సరే గానీ ఈరోజు ఎంఐ వాళ్ళు సిఎస్కే ఏది విన్ అవుతుంది అంటావు? ఏమో తెలియదు. నువ్వు రైట్ బా, పక్కా సిఎస్కేనే విన్ అవుతుంది. నేను అనుకున్నా నువ్వు ఇదే చెప్తావని. ఆ ప్లాన్ చూడక నీ బతుకుపూకులు నా ముడ్డ సుల్లిగానివి. నేనేం చెప్పక ముందుకే పక్కా విన్ అవుతుంది, ఆకైతుంది, పూక అవుతుంది అంటావు. నువ్వు ఏదో ఒకటి ఫిక్స్ అయినప్పుడు నన్ను ముడ్డ ఎక్కిన కడుగుతావరా సుల్లిగా? అది బా, పూకు మూసుకొని ఫోన్ కట్ చేయరా లంజోడక. ఈ పూగాడు బెట్టేసి నిన్న బుల్లెట్ కొన్నాడు, మొన్న ఐఫోన్ కొన్నాడు, రేపు కారు కొంటుండంట. నేను కూడా బెట్టేసి గోవా పోతే. హలో ఆగం, చెప్పా. నేను కూడా పెట్టేస్తారా? వద్దు బా, ముద్ద వచ్చిపోతావు. అరే అరే ప్లీజ్ రా నేను కూడా పెట్టేస్తారా? సరే బా, ప్లీజ్ అంటున్నావు కాబట్టి చూద్దాంలే. మనీ అయితే సెట్ చేసుకో. 100 సెండ్ చేస్తున్నా, పెట్టేయి. ఏంటి బా చందా ఇస్తున్నావు? 100 ఏంది చీప్ గా? మినిమం 20,000 బా. 20,000 ఇప్పుడు లేవురా. నీకోసం 15,000 బా. పిక్చు 15,000 లేకపోతే బెట్టేయకు, లైట్ చీచుకో. అరే 15,000 ఉన్నాయిరా, కండనేషన్ ఇంకా సప్లీ ఫీజు ఉన్నాయిరా, సెండ్ చేస్తున్నా, పెట్టేయరా. ఓకే బా, ఎంఐయా సిఎస్కేనా? నీకు తెలుసుగా ఇష్టం వచ్చింది దాని మీదే. సిఎస్కే మీద వేస్తున్నా, కానీ జాగ్రత్త రే. ఏం వరి కాక బా, నెక్స్ట్ ఇయర్ ఫీజ్ పైసలు సెట్ అయితే చూడు. మ్యాచ్ ముడ్డ వచ్చిందిరా, 15,000 తెంగిన, ఇప్పుడు ఎట్లారా? చిల్ బా, ఇది ఓన్లీ వామప్ అనుకో. ఈ రోజు పోతే రేపు వస్తే బా, అది బెత్ అంతే. నా కండనేషన్ ఇంకా సప్లీ ఫీజు ఎట్లారా? నువ్వేం వరి కాక బా, రేపు సాయంత్రం పక్క విన్ అయితే నువ్వు 15,000 రెడీ చేసుకో. పైసలు ముడ్డబీ లేవు. ల్యాప్టాప్ ఉందిగా బా, సెట్ అయితే చూడు. ల్యాప్టాప్ అమ్మి 15,000 సెండ్ చేస్తా. మ్యాక్ ఆర్డర్ చేయి బా, రేపు మ్యాచ్ మందే. కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ కదా, ఆర్సీబీ మీదే. నాకెందుకు కేకేఆర్ విన్ అవుతుంది అనిపిస్తుంది బా. సరే నీ ఇష్టం. రేగం ఆర్సీబీ లీడ్ లో ఉంది, ఎప్పటికైనా చేంజ్ చేయరా. లాస్ట్ వరకు చూడు బా, పక్క కేకేఆర్ విన్ అవుతుంది, నువ్వేం వరి కాకు. అరే ఎర్రిపుక్లని చూడకి ఈ మ్యాచ్ కూడా ముడ్డ ఓడిచింది. అప్పుడు చెప్పిన ఆర్సీ విన్ అవుతుంది రా, ఈరా ముడ్డగా అంటే కేకేఆర్ విన్ అవుతుంది, లౌడ్ అవుతుంది, లస్క్ అవుతుంది, లాస్ట్ నోట్లో ముడ్డ పెట్టినావు. చిల్ బా, ఇది ఓన్లీ ట్రయల్స్ అనుకో. చిల్లేంద్రా చిల్లు, ముడ్డల చిల్లు. నిన్నటి మ్యాచ్ కేమో వామప్ అనుకో అన్నావు, ఈ రోజు మ్యాచ్ కేమో ట్రయల్స్ అనుకో అంటున్నావు. ఎటు తిరిగి నా నోట్లో ముడ్డ పెడుతున్నావు. నీ జీవితం పుగ్లను అసలు ఇప్పుడు ఎక్కడ గుద్ద దెంగించుకోవాలరా నేను? ల్యాప్టాప్ దెంగింది, సప్లీ పైసలు దెంగింది, ఇప్పుడు నేను ఏం చేయాలరా సుల్లిగా? బా, రేపు హెచ్ఆర్హెచ్ ఇంకా ఆర్ఆర్ పక్క హైదరాబాద్ విన్ అవుతుంది, నువ్వేం వరి కాకు, మనీ సెట్ చేసుకో. పైసలు ఎవరా లంజే? మన శంకరన్ ఉండిగా బా, పోదాం. నమస్తే శంకరన్న. నమస్తే తమ్మి, ఎంత కావాలి? ఇంకేం చెప్పక ముందుకు ఎంత కావాలంటాడేంద్రా? నువ్వు ఆగ్బాని సెట్ చేస్తాగా. చెప్తా మీ ఎంత కావాలి? అన్న ఒక 15 లక్ష కావాలన్నా. లక్ష ఎందుకురా, 15 చాలుగా. నువ్వు ఆగ్బానికి ఏం తెలియదు. పేపర్ మీద సంతకం పెట్టి తీసుకోర్రి. ఒకసారి చదివి సంతకం పెడదాం రా. చదువు లేదు, సంతకం పెట్టుబాను ఫస్ట్. అరే వద్దురా. తమ్మి, నేను పేపర్లు ఏం రాసిందో గదే నమ్ముతా. ఎంత పిచ్చి పోగోలు కాకుండా సంతకం తీసుకొని 1,00,000 రూపాయలు ఇస్తుండు బా. తమ్మి అర్థమైందా? అర్థమైందన్నా. ఎప్పుడు ఇస్తారు మళ్ళీ? రేపు సాయంత్రం మ్యాచ్ విన్ కాగానే ఇస్తామన్నా. అదే దెంగు సిక్ దెంగు. హైదరాబాద్ అంటే మినిమం ఉంటది బా. ఆర్ఆర్ లీడ్ లో ఉంది, పక్కా హైదరాబాద్ విన్ అవుతారా. మళ్ళా 6 దెంగు చూడు. అదిరా హైదరాబాద్ అంటే, చెప్పినా హైదరాబాద్ విన్ అవుతుందని. ఏమైందిరా ముఖం ముడ్డ లెక్క పెట్టినావు? చెప్పురా, నోట్లో ముడ్డ పెట్టుకున్నావా? మరేమో బా ఆర్ఆర్ లీడ్ లో ఉంది. పిచ్చలు ప్యాక్ అయితేనే వచ్చే వయసు వస్తా. నాకెందుకో ఆర్ఆర్ విన్ అయితే అనిపిస్తుంది. ఆర్ఆర్ మీద వేసి బాకి సర్ప్రైజ్ ఇస్తా. నీ జీవితం పుగ్లను అసలు అప్పటి చెప్పినా కదా లంజోడక ఎస్ఆర్హెచ్ విన్ అవుతుందని. ముడ్డేకి నీకు ఆర్ఆర్ మీద వేసినవారా వేస్ట్ లంజోడక? పిచ్చిపు కూడా శంకరన్న ఫోన్ చేస్తుండ్రా, ఏం చెప్దాం రా?
అన్న ఇంటికి కూడా వచ్చిండ్రా, ఏదో ఒకటి చేయరా ఆగం, ప్లీజ్ రా. అరే ఆగం, నీ ఐఫోన్ ఇచ్చానా సెట్ చేయరా. ఏమైందిరా నోట్లో ముడ్డ పెట్టుకున్నా, ఏదో ఒకటి చెప్పరా. మొన్నటి మ్యాచ్ లో పోయింది బా. నీ బుల్లెట్ ఉంది కదా రాదని రా ప్లీజ్ రా. అది నిన్నటి మ్యాచ్ లో పోయింది బా. నీ బతుకు పూకులు నా సొల్లి, ఏం శనిలని చూడుకున్నాయిందిరా. ఇప్పుడు ఎట్లా రా పిచ్చి పూకోడా. అన్నా పైసలేడా అన్నా అది పైసలేడా అన్నా పైసలు లేవు ఏం లేదు, తర్వాత ఇస్తాం. తమాషాలు తెంగుతుర్రా, గుద్ద చింపుతా. అన్నా ఇప్పుడు లేవన్నా. నేనేం చెప్పినా గీ పేపర్లు ఏం రాసిందో గదే నమ్ముతా. అన్నం తినవారా? ఆగ్మా వస్తున్నా. తాత పేపర్లో ఏం రాసింది? నువ్వు అన్నం తిని రాపో చెప్తా. చెప్పు తాత, టెన్షన్ తట్టుకోలేకపోతున్నా. నువ్వు బెట్టేసి నువ్వు నీ దగ్గర పైసలు లేకుంటే ఏం చేస్తావు? ఫోన్ అన్నా కార్ అన్న ఇవేం లేకుండా ఇంట్లో చెప్తారు. కానీ శంకర్ అన్నట్లా కాదు. నేనేం చెప్పినా గీ పేపర్లు ఏం రాసిందో గదే నమ్ముతా. అరే గిల్లని వ్యాన్ ఎక్కిర్రా బై, విందో కిడ్నీ వందో కిడ్నీ అంబ దెంగితే పైసలు సెట్ అవుతాయి. కిడ్నీ అమ్మడమేం తాత, మరీ దారుణం. శంకర్ అన్న డీల్ చేస్తాను తేరా. ఫైనల్ గా ఆ అంగడి ఏమన్నాడు అయిను. బా మన పేరు యూట్యూబ్ లింక్ ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ వైరల్ అవుతుంది బా. ఇప్పుడు న్యూస్ పేపర్ లో కూడా వచ్చింది. 2 కిడ్నీలు అమ్ముకొని మరీ బెట్టేసిన ఆగంబా. అప్పటి చెప్పిన పిచ్చిపు కూడా పేపర్ చదివి సంతకం పెడదాబ్రా అంటే లౌడగా నువ్వు పెట్టు అన్నావు. బా సిఎస్కే వాళ్ళు సాచి మ్యాచ్ అంతా బెట్టేద్దాం, ఇంకో కిడ్నీ ఉందిగా. లంచోడకైసారి కిడ్నీలు కాదురా, కిందన్న గోటీలు అమ్ముకోవాలి. ఆంగన్ గుద్దకి సిగ్గేలేదు తాత. అరే అన్నం పెట్టి 5 నిమిషాలు అవుతుంది, వచ్చి తిను. ఏం కర్రీ అమ్మా? సాంబార్ రా. ఎప్పుడు సాంబార్ టాబ్లెట్ నానే, నాకు చికెన్ టాబ్లెట్ కావాలి. చికెన్ టాబ్లెట్ 300 రూపాయలైంది, సాయంత్రం తెప్పిస్తే ఇప్పటికైతే తినరా. సాయంత్రం పక్క నాకు చికెన్ టాబ్లెట్ కావాలి. సరేరా తిను. తాత ఇగో పానేసుకో. చెప్పు తాత స్టోరీ. హలో బేబీ. చెప్పేవి బేబీ ఇంట్లో ఎవరూ లేరు, నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉన్నా. మమ్మీ డాడీ వచ్చేసరికి ఈవినింగ్ అవుతుంది, నువ్వు రావచ్చు కదా బేబీ. నేను వచ్చి ఏం చేయాలి బేబీ? నువ్వు రా బేబీ, మనం మంచి గేమ్ ఆడదాం. లూడోనా బేబీ? ఇప్పుడు లూడో కోసం ఇంటి దాకా రావాలా? ఆన్లైన్ లో ఆడదాంలే. లూడో గేమ్ కాదు బేబీ, అమ్మ నాన్న ఆట ఆడదాం. ఏంది ఇది కొత్త గేమా? బేబీ యాప్ లింక్ షేర్ చేయరాదు, డౌన్లోడ్ చేసుకుని వస్తా. అరే నీకు అమ్మ నాన్న ఆట అంటే తెలియదారా? ఇంటికి రారా నేర్పిస్తా. ఓకే బేబీ. కానీ హెల్మెట్ తీసుకొని రా. అమ్మో హెల్మెట్ పక్కా పెట్టుకొని వస్తా బేబీ. పోలీసు వాడు ఫోటో కొడితే 1000 రూపాయలు బొక్క. అరే హెల్మెట్ అంటే ఆ హెల్మెట్ కాదురా, ఏడు దొరుకుతుందో తెలుసా? కిరాణా షాప్ లో అడుగుతా బేబీ. అరే పిచ్చిపో కూడా, హెల్మెట్ కిరాణా షాప్ లో దొరకదురా, అది మెడికల్ షాప్ లో దొరుకుతుందిరా. ఓ బేబీ నేను తీసుకొని వస్తా. ఇప్పుడు ఎట్లా? ఒకసారి ఆంగానికి ఫోన్ చేద్దాం. హలో బా, ఏం చేస్తున్నావురా? కొత్త మచాలా వీడియో రిలీజ్ అయింది బా, కొట్టుకుంటున్నా. ఆగం బేబీ తీసుకొని రూమ్ కి రమ్మందిరా. ఇంకేంది బా? మీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాల బండిపోతుంది, 12 గుర్రాల బండిపోతుంది 12. అరే తీసుకోవాలి చెప్పురా. అదే మన చాక్లెట్ బా, పోయి అడగంగానే వేయడానికి. దానికి ఒక పద్ధతి, ఒక ప్రాసెస్ ఉంటుంది బా, చెప్తా చూడు. స్టెప్ 1 మెడికల్ షాప్ అని చూసి ఒక చిన్న స్మైలీ. ఓకే. స్టెప్ 2 కోల్ లాంగ్వేజ్ హెల్మెట్ అని అడుగు, ఇస్తాడు. ఒకవేళ ఇవ్వకపోతే వాడికి సెకండ్ ఇచ్చి గిల్లు బా. అప్పటికి ఇవ్వకపోతే అడుగు, ఇచ్చేస్తాడు. ఇంతేనా? చాలా సింపుల్ ఉందిరా. అవును బా, చాలా సింపుల్. అయితే పోయి తీసుకొచ్చిరా బా. ఎవరి గుద్ద వాడే కడుక్కోవాలి, ఎవరి తెచ్చుకోవాలి. రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్. నాన్న ఒక 30 రూపీస్ కావాలి. బనానా ఓన్లీ 30 రూపీస్. 30 రూపీసా? 30 రూపీస్ కాదు నాన్న, 40 అడిగినా. ఎందుకురా? ఫర్ అన్లిమిటెడ్ సెక్స్. ఓ ఏ. ఎల్లుండి ఎగ్జామ్ కి ప్రింట్అవుట్ తీసుకోవాలి నాన్న. ఏం కావాలన్నా? అర్థం కాలే అన్న, ఏం కావాలి? ఒక హెల్మెట్ కావాలన్నా. స్మాల్ మీడియమా లార్జా? దీనమ్మ దీంట్లో ఎన్ని వేరియేషన్స్ ఉంటాయా అన్న? ఒక స్మాల్ వేస్ట్ అన్న, మధ్య తినిగిపోతుంది. వీల్ తీసుకో, మస్తు స్ట్రాంగ్ ఉంటుంది. కార్ సైలెన్సర్ పెట్టి ఇంజన్ ఆన్ చేసినా ఏం కాదు అన్న. మరి లార్జ్? అదేం లేదనా, కడుక్కోవడం వేసుకోవడం చినేదాకా వాడడం. ఇప్పుడు చెప్పానా ఏ కావాలి? 20 రూపీస్ అన్న. ఒక 2 నిమిషాలన్నా. మోషన్ టాబ్లెట్ ఇవ్వు. అరే బబ్లు ఏం చేస్తున్నారు ఇక్కడ?
బబ్లు ఎవరు అంకుల్? నేను బబ్లు కాదు. నువ్వు కొమరే వాళ్ళ కొడుకు బబ్లే కదా? బట్టతలు ఉంటది, నెత్తి మీద 3 ఎంటికలు ఉంటాయి. రైట్ రైట్ రైట్, వాడే కొమరయ్య. నేను వాళ్ళ కొడుకుని కాదు అంకుల్. ఏంటి వీడి కొమరయ్య కొడుకే కదా కాదంటాడేంటి? ఎటు పోయినీడు? అంకుల్ ఇక్కడ అన్నుడే నా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు బబ్లు. పోయేటప్పుడు ఇచ్చేయండి అంకుల్, పైసలు ఇచ్చి తీసుకోలే. అమ్మయ్య తప్పించుకున్నా. చెప్పానా ఏం కావాలి? నా ఉత్తమైందన్న ఏం కావాలి చెప్పు. ఎక్స్క్యూజ్ మీ. షిట్, అడుగుదామంటే ఆడపిల్ల వచ్చింది. మ్యామ్ 1 మినిట్. చెప్పానా? ఒక హెల్మెట్ కావాలన్నా. హెల్మెట్ ఇక్కడ దొరకదన్నా, ముందు షాప్ పోయి అడుగు. ఒకసారి సెకండ్ అన్న. కరోనా టైంలో సెకండ్ ఏందన్నా? అరే అన్న ఒక విక్స్ టాబ్లెట్ ఇరా. అది కాదన్నా, సేఫ్టీ కావాలి. అన్నకో సేఫ్టీ బ్యాండేజ్ ఇరా. అది కాదన్నా, ఇడికి ఎట్లా చెప్పాలరా బాబు. అన్న ఒక్కొక్క. ఎక్స్క్యూజ్ మీ. క్రోసిన్ టాబ్లెట్ ఇయ్యన్నా. అన్నకు క్రూసిన్ టాబ్లెట్. ఇంకేమైనా కావాలా అన్న? వద్దన్నా, ఇడికి ఎట్లా చెప్పాలరా బాబు. ఎక్స్క్యూజ్ మీ, ఎంతసేపు వెయిట్ చేయాలి? చెప్పండి మేడం. ఒక కావాలి. వారిదినమ్మా. ఏ ఫ్లేవర్ కావాలి మేము? పైనాపిల్, జాస్మినా, బనానా, ఎక్స్ట్రా డాటెడా? ఇవన్నీ లాస్ట్ వీకే వాడేసిన. అంత వేడుందా నీలో? నాకు చాక్లెట్ కావాలి, ఇంకా 50 mg స్టామినా పిల్స్. అరే మేము ఒక చాక్లెట్ విత్ 50 mg స్టామినా పిల్స్. ఎక్స్క్యూజ్ మీ. ఇంకేం తీసుకుంటావు పాప? లాస్ట్ వీక్ తీసుకున్న, మిడిల్ లోనే చినిగిపోయింది. కొంచెం క్వాలిటీ పెట్టండి. 50 mg స్టామినా పిల్స్ పడితే చిన్నకుంటే ఏమవుతుంది పాప? మేము మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తాం మేడం. మీరు మా డైలీ కస్టమర్ కాబట్టి మీకు ఫ్రీ ఇస్తున్నాం. ఓ థ్యాంక్ యూ. అమ్మాయిలు అడుగుతుర్రా అని మొగాడు వైండ్ ఇచ్చా పోసుకుంటున్నావు. అడుగురా బబ్లు, ఏం కాదు, యూ కెన్ డూ ఇట్. అన్నా ఏందన్నా? ఎందుకు కోరుతున్నావు నా? మెల్లి చెప్తే ఇస్తాంగా. ఏం ఫ్లేవర్ కావాలి? చాక్లెట్. అరే అన్నకో చాక్లెట్ రా. బబ్లు ఏం చేస్తున్నారు ఇక్కడ? అది నాన్న, ఆంగాడికి ఫీవర్ వచ్చింది, చిచ్చి క్రోసిన్ టాబ్లెట్ కోసం వచ్చింది నాన్న. అన్న మీ హాట్ రెడీ. అన్న నేను అడగలే అన్న, క్రోసిన్ టాబ్లెట్ అడిగినా. కన్ఫ్యూజ్ అయినట్టున్నాను అన్న. కన్ఫ్యూజన్ ఏం లేదన్నా, నువ్వే అని అడిగింది. కావాలంటే మేడం అడుగు. మ్యామ్ అడిగిండా లేదా? అడిగిండు. నాన్న అరే సిగ్గుందారా నీకు? ఏమైందిరా? నీ కొడుకుతో తెప్పిస్తావా? నన్ను అడుగుంటే నేను తెచ్చేవాడిగా. పాపం బబ్లు ఎంత సిగ్గుపడ్డాడు, ముఖం చూపెట్టుకోలేక మెడికల్ షాప్ నుంచి వెళ్ళిపోయాడు రా. ఇంకోసారి కావాలంటే నన్ను అడుగు, బబ్లుని ఇబ్బంది పెట్టుకు. ఇగో నీ తీసుకో. ఇంటికి రారా, జినిగేదా కొడతా. హలో బేబీ, ఇప్పుడే తీసుకున్న 5 minutes వస్తా. ఇప్పుడు చింపిక్తావురా, తొక్కుడు బిల్ల చెమ్మచక్క ఆడతావా? అదేంది బేబీ, నువ్వే రమ్మన్నావుగా. పొద్దున 10 గంటలకు ఫోన్ చేసిన, సాయంత్రం 4 గంటలకు తీసుకున్నావు. ఇప్పుడు మా ఇంట్లో నువ్వు కనపడ్డావు అనుకో, అదే నూరేస్తాడు మా నాన్న. ఇప్పుడు ఏం చేయాలి బేబీ? దాంట్లో గాలి ఊపి బెలూన్ ఆట ఆడుకో. హలో బేబీ. ఏం చేస్తున్నావురా? ఏం చేస్తలే బేబీ, ఖాళీ. రేపు పోయి రూమ్ బుక్ చేస్తున్నా. పోయినసారి లెక్క ప్లాన్ ముట్టోడిపోకు. ఈసారైనా కరెక్ట్ టైంకి రా. ఓకే బేబీ. మర్చిపోకుండా హెల్మెట్ తీసుకొని రా, లేకపోతే కాయ కోస్తా. మొన్నటి హెల్మెట్ అలానే ఉంది బేబీ, తీసుకొని వస్తా. అరే లంజోడక రివైవ్ రా, ఆడొస్తుండ్రా సుల్లిగా. అక్కడ ఎవడముడ్డ ఎక్కుతున్నారా? ఇట్రారా, దెంగుతుండ్రా నన్ను. ఇట్రారా, ఇప్పుడొచ్చి ఏం బిక్తారా? పూగ్గా పెట్టే దగ్గరకు వచ్చి ఆతులు బిక్తావా? ఫేక్ మెసేజ్ అనుకుంటా. హలో ఎవరు? నేను డాక్టర్ పుల్కా, పీపుల్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నా. మీకు కరీనా పాజిటివ్ వచ్చింది. ఏంది కరీనా పాజిటివా? అవును, 14 రోజులు జాగ్రత్త ఉండండి. టాబ్లెట్స్ ఏం చేస్తున్నా వేసుకోండి. డాక్టర్ నేను ఇంకా టెస్ట్ చేయించుకోలే. మొన్న మీ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి గుద్దాలు ఆగినట్టుగా, ఒకటే సిగరెట్ 4 జీకిరన్నట్టుగా. అవును డాక్టర్. దాంట్లో 3 పాజిటివ్ కన్ఫర్మ్ అయింది, మిగిలింది నువ్వే, నీకు కూడా కన్ఫర్మ్. నీ ఫ్రెండ్స్ 3 బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది, నీకు కూడా బ్రీతింగ్ ప్రాబ్లం అయితే ఈ నంబర్ కాల్ చేయి. ఇదేంది ఇది? ఇప్పుడే దమ్మాడతలేదు, చచ్చిపోతానా అయింది. హలో చెప్పా. అరే నాకు కరీనా పాజిటివ్ వచ్చిందంటరా. కంగ్రాట్స్ బా. అరే లంజోడక నాకు ఫస్ట్ ప్రైజ్ రాలేదురా, కరీనా పాజిటివ్ వచ్చిందిరా. తెలుసు బా, మన బ్యాచ్ లో ఏది వచ్చినా ఫస్ట్ నీకే వస్తుంది బా. బుల్లెట్ అయినా, ఫోన్ అయినా, కరీనా వైరస్ అయినా. కంగ్రాట్స్ బా.
నేనైతే చేయి బా, నాకు ముందే తెలుసు వాడికి కరీనా పాజిటివ్ ఉందని, అందుకే నేను పార్టీకి రాలే, నిన్ను పంపించిన. అరే నీ బతుకుల సుల్లి లంజొడక, నాకు చెప్తే నేను కూడా పోకపోతుండే కదా, సుల్లీకనికి చెప్పలేదా? కరీనా సిమ్టమ్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందామని నిన్ను పంపించిన బా. అరే లంజొడక, నీ జీ జాంకేలోడు దెంగ, నేనే దొరికినారా ముడ్డోడు పనికి. ఆగు లంజొడక, నేను వస్తున్నా, నీ గుద్దల కారం పొడేసి కొడతా. బా నువ్వు బయటికి రాలేవుగా, కట్టెలు పెట్టదెంగారు, 14 రోజుల వరకు ఇంట్లోనే ఉండాలి. కరీనా వచ్చిందంటగా, జాగ్రత్త. నాకెందుకు వస్తుందిరా కరీనా? ఎవడరా నీకు చెప్పింది? ఆంగాడు స్టేటస్ పెట్టాడు చూడలేదా? బాకీ కరీనా పాజిటివ్ వచ్చింది, మీరు సంతాపన తెలపండి. నువ్వు ఆగురా బాలు, ఆంగాను సుల్లిగా వస్తా. చెబ్బా. అరే ఆగం లంజోడక, స్టేటస్ సంతాపన తెలపండి ఏందిరా? చచ్చిపోయిన వాళ్ళకి చెప్తారా సుల్లిగా? స్టేటస్ ఎందుకు పెట్టినావురా? సుల్లీకనికి పెట్టినావా? బాకీ కరీనా వచ్చిందంటే మినిమం ఉంటది, ఇంకా నువ్వు స్టేటసే చూసినావు. మన గల్లీలో ఫ్లెక్సీ లేపించిన బా. నీ జీ జాంకేలోడు దింగ ఫ్లెక్సీ ఏందిరా పిచ్చిపూ కూడా. అరే నాకు నంది అవార్డు రాలేరా, కరీనా వచ్చిందిరా. నీకు నంది అవార్డు వచ్చినా కరీనా వచ్చినా మినిమం ఉంటది బా. బా కొత్త మచాల వీడియో వచ్చింది, తర్వాత కాల్ చేస్తా. హలో అరే అరే స్టేటస్ తీసేరా లంజోడక. చెప్పు డాక్టర్. టాబ్లెట్ తీసుకున్నావా? ఇంకా తీసుకోలే డాక్టర్. సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఫీవర్, లూజ్ మోషన్, హెడేక్? అలా ఏం లేదు డాక్టర్. నువ్వు చాలా డేంజర్ లో ఉన్నావు. ఏమైంది డాక్టర్? సిమ్టమ్స్ ఉంటే ఏదో టాబ్లెట్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఎట్లా డాక్టర్? కష్టం, మ్యాక్స్ 4 రోజులు బతుకుతావు. డాక్టర్ ప్లీజ్ డాక్టర్, ఏదో ఒకటి చేయండి డాక్టర్. నేను ట్రై చేస్తా, బ్రీతింగ్ ప్రాబ్లం అయితే నంబర్ కాల్ చేయి. ఆగం ఇంకా 1 వారం రోజులే అంటారా? భయం అవుతుందిరా. ఇంకా వారమేనా బా, మీ ఇంట్లో గట్టి దావత్ ఉంటది, నీ దినాలకి యాట కొత్తవా. అరే ఆగం లంచోడక, ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయిరా, మళ్ళీ స్టేటస్ పెట్టినవరా? బా ఇంకా 1 వారం రోజులే బతుకుతాడు, బాకి సంతాపన తెలపండి, ఈ నంబర్ కి మనీ సెండ్ చేయండి, బా ఆత్మ శాంతిస్తుంది. అరే ఆగం లంచోడక, మళ్ళీ ఈ స్టేటస్ ఎందుకు పెట్టినవరా? నా బర్త్డే రోజు కూడా ఇన్ని మెసేజ్ రావురా, స్టేటస్ తీద్దాంగు. ఉండని బా, ఏం కాదు. నీ ఆంగుద్దల ముడ్డ ఆగం లంజుడక, నీ నంబర్ ఎందుకు ఇచ్చినవరా? నెక్స్ట్ మంత్ నా బర్త్డే ఉందిగా బా, ఇంట్లో పార్టీ పైసలు ఆడితే దెంగే అంటుండ్రు, ఇట్లా నా నంబర్ ఇస్తే పార్టీ పైసలు సెట్ అయితే అని. అరే లంజుడక, నేను తిడదామంటే బూతులు కూడా వస్తలేవురా. స్టేటస్ లో ప్రతి ఒక్కటి రిప్ అంటుండ్రా. లంజుడక, నేను గుద్దల కారం పొడేసి కొట్టాలి. బా కొత్త మచాల వీడియో వచ్చింది, తర్వాత కాల్ చేస్తా. అడ్వాన్స్ హ్యాపీ డెత్ యానివర్సరీ బా. హలో బేబీ. నీ కరోనా వచ్చిందా? రాలే బేబీ. కథలు దెంగ కాంగాడు చెప్పిండు, రేపు మన డేట్ క్యాన్సిల్. బేబీ ఇంకో షాకింగ్ న్యూస్ చెప్తా చూడు. ఐ వాంట్ బ్రేకప్. బ్రేకపా? నీ నంబర్ డిలీట్ చేస్తున్నా, ఇంకోసారి కాల్ చేయకు. కాల్ చేసి షీటింగ్ కంప్లీట్ ఇస్తా. నమ్మడతలేదండి డాక్టర్, లైట్ గా బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది. అవునా అన్న? రియల్ గానా? నవ్వుతారేంది డాక్టర్? అన్న మేము పిచ్చి బుక్ ప్రాంక్ ఛానల్కి వెళ్ళి మాట్లాడుతున్నాం, మీరు పిచ్చి బుక్కలు అయినరా నా ప్రాంక్ కాల్కి. నీ కంట్ల నా సుల్లి లంజడక, ప్రాంక్ చేయడానికి నేను దొరికినారా లంజడక? నీ మొడ్డల ప్రాంక్ వల్ల పిల్ల బ్రేకప్ చెప్పింది, ఆగం లంజోడకేమో ఫ్లెక్సీ లేపించిండు, స్టేటస్లలో ప్రతి ఒక్కడు రిప్పని పెట్టిండ్రా సుల్లిగా. ఏడుంటారో లంజోడక, నీ సుల్లి కోసి నోట్లో పెడతా. ఏ లంజోడు చెప్పిండ్రా ప్రాంక్ చేయమని? జల్దీ ఎప్పుడా సుల్లిగా, నోట్లో కుక్క ముడ్డ పెట్టుకున్నావా? ఆగం రోజు ఏమన్నాడనా? హలో పిచ్ బుక్ ప్రాంక్సా? అన్నా చెప్పు. బావని ప్రాంక్ చేయాలన్నా. ప్రాబ్లం అయితే ఏం కాదుగా అన్న? మొడ్డవి ఏం కాదన్నా, నేను ఉన్నగా. అన్న ఆగం గుద్దల ముడ్డ, నువ్వు ఆగురా, నీతో తర్వాత మాట్లాడతా. బా మచాల వీడియో చూస్తున్నా, తర్వాత కాల్ చెయ్యి. అరే ఆగం లంజోడక, నీ ఆంగుద్దల ముడ్డ, ప్రాంక్ ఎందుకు చేపించినవరా ముడ్డగా? సుల్లికి నీకు చెప్పినావా లంజోడక? నోట్లో కుక్క ముడ్డ పెట్టుకున్నావా? చెప్పురా. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి ప్రస్తుతం మచాల వీడియో చూస్తున్నారు, దయచేసి తర్వాత కాల్ చేయండి. आप जिस व्यक्ति को कॉल कर रहे हैं वह अभी मसाला वीडियो देख रहा है, कृपया थोड़ी देर बाद कीजिए. टूट टूट टूट. ప్రాంక్ ఎవడైనా ఇట్లా చేస్తాడా తాత? నాతో చేస్తే గుద్ద బల్లంగటోని. ఇంకా స్టోరీ కంప్లీట్ కాలేరా, ఇంకా చాలా ఉంది, చెప్తా చూడు.
ఏం వీడియోలు రా బాబు, చూసి చిరాకు వచ్చింది. చూసిన వీడియోస్ ఎన్నిసార్లు చూడాలి? వెబ్సైట్ అయినా మా కోసం కొత్త మసాలా వీడియోస్ పెట్టొచ్చు కదా. చూసిన వీడియోలే మళ్ళీ మళ్ళీ చూస్తున్నా. కిందున్న నల్లరాజా కూడా లేచలేడు ఈ వీడియోస్ కి. ఆగం, మిర్జాపూర్ తెలుగు వర్షన్ ఇంకా రాలేరా? ఏం వాళ్ళు తమాషాలు దెంగుతుండ్రా? మొన్ననే రిలీజ్ చేస్తా అన్నారు కదా సుల్లిగాళ్ళు. అవునరా. మిర్జాపూర్ కస్టమర్ కేర్ నంబర్ ఉందా? ఉందిరా, సెండ్ చేస్తున్నా. వాళ్ళని సావదెంగు. చావదెంగుడు కాదు, లేపి దెంగడమే. హిందీ కేలి ఏ దబాయే, తెలుగు కొరకు 2 నొక్కండి. 2 నొక్కుడు కానీ పిచ్చలు నొక్కుతా. మిర్జాపూర్ కస్టమర్ కేర్ కి కాల్ చేసినందుకు ధన్యవాదాలు సార్. నమస్తే సార్, చెప్పండి. నమస్తే తీసుకొని గుద్దలో పెట్టుకో. ఫస్ట్ తెలుగు డబ్బింగ్ వీడియో ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పురా ఎరిపుక. త్వరలో రిలీజ్ చేస్తాం సార్. త్వరలో రిలీజ్ చేస్తారు ఇంద్రా సుల్లిగా. ప్రతి ఒడు వాచింగ్ మిర్జాపూర్ 2 అని స్టేటస్ పెడుతున్నాడు. మా తెలుగులో మేము పెట్టొద్దారా సుల్లిగా? మున్నాభయ్య ఫ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రా నేను. మున్నాభయ్య డైలాగ్ కోసం ఒక్కొక్కడు సుల్లి చిచ్చి చేయి కోసుకుంటాడు. మీ బాధ అర్థం చేసుకోగలను సార్. నా బాధ నువ్వేం అర్థం చేసుకుంటావురా ముండకొడక. మీకు ఎన్నిసార్లు చెప్పాలరా వీడియో మీద దృష్టి పెట్టి తెలుగు డబ్బింగ్ వీడియో అప్లోడ్ చేయండి రా అంటే మీరు గుద్దబల్స్ అప్లోడ్ చేస్తలేరా లంజా కొడక. సార్ తిడతారేంది? మీ కాల్ని రికార్డ్ చేస్తున్నా, కంప్లైంట్ ఇస్తా. అరే ఎక్కువ మాట్లాడమంటే గుద్దలో గుణపం నింపుతా. ఫస్ట్ తెలుగు డబ్బింగ్ వీడియో ఎప్పుడు రిలీజో చెప్పురా సుల్లిగా. సార్ మీరు తిట్టానంటే ఒక విషయం చెప్తా. చిట్టా చెప్పు. తెలుగు డబ్బింగ్ వీడియో లేట్ అప్లోడ్ అవుతుంది సార్. నీ అమ్మ నాకు కానీ తిక్క జంగింది అనుకో, మిర్జాపూర్ 2 హిందీ వీడియోని తెలుగులో డబ్ చేసి నా ఛానల్లో అప్లోడ్ చేసి జంగితా. తెలుసుగానే డబ్ చేస్తే ఎట్లుంటుందో. సార్ మీ గురించి తెలుసు సార్. మీ ప్రతి వీడియో ట్రెండింగ్ లో వస్తుంది. మీరు ఆ పని మాత్రం చేయకండి సార్, మేము జల్దీ అప్లోడ్ చేస్తాం. మీరుగా జల్దీ రిలీజ్ చేయలేదు. ఇప్పుడు చావా జంగిన అదే బీనా ఫ్యాన్స్ అయితే లేపు దెంగుతారు. ప్రైమ్ రీఛార్జ్ అయిపోయిందిరా. అరే పోయినా సార్ నేను రీఛార్జ్ చేసిండ్రే సార్, నువ్వు చేయరా? అదే ఇప్పుడు ప్రైమ్ రీఛార్జ్ చేస్తే నేను డైలీ మసాలా వీడియోస్ ఎట్లా చూడాలిరా? మా నాన్న 200 ఇస్తాడు. ఆగం, ఇప్పుడు ఎట్లరా? నేను చెత్తాగు. హలో బా, ఏం చెప్తున్నావు? బేబీకి మెసేజ్ చేస్తున్నా, రిప్లై కూడా ఇస్తలేదురా లంజోడక. మొత్తం నీ వల్లనే అయింది సుల్లిగా, నువ్వు నీ మొడ్డల ప్రాంక్. బా ప్రైమ్ అకౌంట్ ఉందా? లేదురా. ఎందుకు? మిర్జాపూర్ చూద్దామని బా. మిర్జాపూరా? అదేం సినిమారా? మిర్జాపూర్ తెలియదా బా? నువ్వు బతికి వేస్ట్ పో, వచ్చాలో దీన్ని చచ్చిపో. దానిలో ప్రతి సీన్, ప్రతి షాట్, ప్రతి డైలాగ్ గుద్దే వాళ్ళు ఉంటుంది బా. సిరీస్ ఓపెన్ చేస్తే సోదాపు. నేను సిరీస్ చూసి చెప్తా సుల్లిగా. ఇప్పుడు గుద్దమ్మ ఫోన్ కట్ చేయి. నానా ఎందుకంత హ్యాపీ ఉన్నావు? మొన్న 60 లక్షల గొన్నిళ్ళు ఇప్పుడు ₹1,00,00,000 వస్తున్నాయిరా. 10 లక్షలు అడ్వాన్స్ రేపు ఇస్తారంట. ఇదే మంచి టైం, అడుగుతా అయిపోతుందిగా. నాన్న ఒక 200 కావాలి. మళ్ళీ మెడికల్ షాప్ పోతావా? చిచి కాదు నాన్న, ఇంట్లో కొత్త సినిమాలు చూద్దామని. కొత్త సినిమాలేగా. అవును నాన్న. సరే రీఛార్జ్ చేసుకో. చెప్పరా నత్తి వాడుకో. బా బయట నా ఫ్యాన్స్ విన్నారనుకో లేపు దెంగుతారు బా. బా రీఛార్జ్ చేసినావా? చేసిండ్రా. బా ఐడి పాస్వర్డ్ ఇయ్యవా? దెంగే లంజడుకో, నేను ముడ్డ బియ్యా. నేను రీఛార్జ్ చేసుకొని నీకెందుకు ఇవ్వాలి రాతుగా? వచ్చి నా పిచ్చలు పట్టిస్తా ఐడి పాస్వర్డ్. నన్ను పిచ్చలు పట్టమంటావా? నీ సంగతి చెప్తావు. సరే బా ఐడి పాస్వర్డ్ ఇయ్యక గానీ ఫస్ట్ మిర్జాపూర్ అయితే చూడక బా. నేను మిర్జాపూరే చూస్తా. ఏం బిక్తో బా? అది దెంగే లంజడుగా, ఫోన్ కట్ చేయి. కొత్త సినిమాలు పెట్టరా. నాన్న పెడుతున్నా. A few moments later. సినిమా మొత్తం బూతులున్నాయింది. ఏం సినిమాలు రా ఇవి? బాడుకో, మొత్తం బూతులున్నాయి. మిర్జాపూర్ అంట నాన్న. ఆగం లంజోడుకు మళ్ళీ మూడు ఓడిపిండు. ఏం సినిమాలు పెట్టినవరా? రిమోట్ ఏదిరా? చెప్పురా, రిమోట్ ఏదిరా? నాన్న అది ఇప్పుడు మమ్మీకి రిమోట్ కనపెడితే సీరియల్ పెడుతుంది, సోఫా కింద పెడితే సెట్. రిమోట్ ఎందుకు పని చేస్తలేదురా? నాన్న అది అమ్మో మళ్ళీ సోఫా కింద రిమోట్ దొరికితే మళ్ళీ సీరియల్ పెడుతుంది, బ్యాటరీలు తీస్తే అయిపోతుందిగా. ఎందుకు కొడుతున్నావు? ఏం బ్లడ్ డార్లింగ్, కిచెన్ లో కాఫీ పెట్టుకో. అయ్యో రామ ఏం సినిమాలు రా ఇవి? రిమోట్ ఎందుకు పని చేస్తలేదురా? బ్యాటరీలో ఎవడరా తీసింది? నాన్న
ఎన్నిసార్లు చెప్పిన బ్యాటరీలు తీయొద్దని? నీ బ్యాటరీలు తీయలేదు, బబ్లు వాడు తీసిండు. ప్రతిసారి ఆడి మీదనే చెప్పు. అబ్బా మెల్లగొట్టే, అబ్బా అబ్బా తనకే, అబ్బా మెల్లగొట్టే, డార్లింగ్ ప్లీజ్ డార్లింగ్ కొట్టకు డార్లింగ్. అరే లంజోడుక నన్ను ముడ్డ ఓడిపినకి కొట్టినవరా, దాంట్లో ఆ సీన్లు నేను ఎందుకు చెప్పలేదురా సుల్లిగా? బా నేను చెప్పినాగా ఫస్ట్ మిర్జాపూర్ అయితే చూడకు బా. నేను మిర్జాపూరే చూస్తా, ఏం బిక్తో బా అది దెంగే లంజోడుక ఫోన్ కట్ చేయి. ప్రతి ఎపిసోడ్ నన్ను ముడ్డ ఓడుతున్నావు. బా 2 GB ఫ్రీ డేటా వచ్చింది, తర్వాత కాల్ చేస్తా. హలో, నేను డాక్టర్ పుల్కా పిపోలో హాస్పిటల్ మాట్లాడుతున్నా. మీ నాన్నకు ఫోన్ ఈ బాబు. నేను డాక్టర్ పుల్కా పిపోల్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నా. మీకు కరీనా పాజిటివ్ వచ్చింది. లంజోడక మొన్న నన్ను ప్రాంక్ చేసిన, ఇప్పుడు మా నాన్న ప్రాంక్ చేస్తావా? నువ్వు అయిపోయినావురా బాడుకో. హలో చెప్పు, మీ నాన్నకు ఫోన్ ఈ బాబు. అరే లంజోడక మా నాన్నకు ఫోన్ ఇయ్యారా, వచ్చి ఆతులు విక్తావా? బాబు మంచిగా మాట్లాడు, నీతో మంచిగా మాట్లాడేది ఇంద్రా, ఎక్కువ మాట్లాడితే గుద్దల గడపార నింపుతా. ఏం బాబు తమాషాలు అవుతున్నాయా? ఒక డీలర్ తో మాట్లాడే పద్ధతి ఇదేనా? నీ అమ్మ నాకు కానీ తిక్క దెంగింది అనుకో, నీకు తలకాయ పళ్ళు దెంగి పుచ్చకాయ నమ్మ దెంగుతా. బాబు నేను డీల్ క్యాన్సిల్ చేసుకుంటా, డీల్ తీసుకొని గుద్దలు నొక్కో. నువ్వు నీ మొడ్డల్ డీల్ లంజోడక. నువ్వు చేయాల్సింది డీల్ కాదురా, లంజల వ్యాపారం. లంగా కట్టుకొని లంజల రోడ్ మీద దెంగించుకో. నన్ను ఒక డాక్టర్ని డీలర్ని లంజల వ్యాపారం చేయమంటావా? అవునరా, లంజల వ్యాపారం చేసి లంజలా దెంగించుకో. బాబు చాలా ఎక్కువ చేస్తున్నావు, మీ నాన్నకి చెప్పి సంగతి చెప్తా. నీ పిల్ల పూకాటలు నా దగ్గర కాదు. ఇప్పుడు పూక్ మూసుకొని ఫోన్ కట్ చేయరా సుల్లిగా. ప్రాంక్ నోట్లో ముడ్డ పడ్డట్టుంది. ఆగా మీ ప్రాంక్ కూడా పిచ్చి బుక్ కూడా ఏంట్రా మిర్జాపూర్ డైలాగ్ చెప్తే. బా ప్రాంక్ ఏంది? కథలు ఇంకా పిచ్చి బుక్ ప్రాంక్ ఛానల్కి వెళ్ళి ఫోన్ చేయించినావుగా? అమ్మతో నేను చేపియలే బా. మరి ఫోన్ ఎవరు చేసిండ్రా? నా ఫోన్ ఎవడరా సైలెంట్ లో పెట్టింది? డీలర్ ఫోన్ చేసిండు. సార్ పేపర్ రెడీ అని అడ్వాన్స్ ఎప్పుడు ఇస్తారు సార్? పేపర్ తీసుకుని గుద్దలో నుక్కో. అడ్వాన్స్ ఇయరా లంజ కొడుక? ఇవే మాటలు సార్, మంచిగా మాట్లాడండి. అరే ఎక్కువ మాట్లాడమంటే గుద్దలో గుణపం దింపుతా. డాక్టర్ అని రెస్పెక్ట్ ఇస్తున్నా, ఎక్కువైతుందా? నీకే ఎంత గుద్దలం అంటే నీ కొడుకు నన్ను అన్నాడు, నాకెంత గుద్దలం అండాలి? నేను డీల్ చేయొద్దంట, లంజల వ్యాపారం చేసి లంగా కట్టుకుని లంజల రోడ్డు మీద దెంగించుకోవాలంట. సార్ సార్ సారీ సార్, తప్పైంది సార్. తప్పలేదు మొడ్డలేదు, నీ ఫ్లాట్ ని మొడ్డవి తీసుకోను, ఎవరిని తీసుకొని ఇవ్వను. సార్ సార్ సారీ సార్. ఇప్పుడు పూక్ మూసుకొని ఫోన్ కట్ చేయరా సుల్లిగా. మీ కొడుకు చెప్పిన లాస్ట్ డైలాగ్. బూతులు మాట్లాడతావారా? మంచి డీల్ క్యాన్సిల్ చేసిన బాడకు. నాన్న సారీ నాన్న, ప్రాంక్ కూడా అనుకున్నా నాన్న. ప్లీజ్ నాన్న కుట్టకు నాన్న, మెల్లగొట్టు నాన్న, ప్లీజ్ నాన్న కుట్టకు నాన్న, ప్లీజ్ నాన్న మెల్లగొట్ట. హలో బా, మధ్యాహ్నం లపాకిని బుక్ చేసిన. లపాకి ఎందుకురా? లపాకి ఎందుకు అంటావేంది బా, షార్ట్ ఎనికి? అరే నేను ఏదైనా పెళ్లి తర్వాతనే రా. అన్ని పతిత్యవరాలు దెంగకు బా. ఫీల్డ్ దిగే ముందు నెక్స్ట్ ప్రాక్టీస్ చేస్తావుగా, ఇది కూడా ప్రాక్టీస్ అనుకో. మొన్నోడు ఇట్లనే అన్నావు, నీ పిల్ల నీకు మ్యాటర్ లేదని చెప్పింది. ఏంది నా పిల్ల నాకు మ్యాటర్ లేదని చెప్పిందా? నాకు మ్యాటర్ ఉందిరా, అది నీకు తెలుసు బా, నీ పిల్లకి తెలియదుగా. మరి ఇప్పుడు ఏం చేయాలరా? అదే గంటలు లపాకి వచ్చేది, నువ్వు ప్రూవ్ చేసుకో బా. నువ్వో గంట నేనో గంట సెట్ బా. నెక్స్ట్ టైం నీ పిల్ల దగ్గర పోయినప్పుడు ఇక్కడ చేసిన ప్రాక్టీస్ అక్కడ ఎగ్జిక్యూట్ చేయి. ఓకేరా. ఇంకో విషయం బా, లపాకిది హాఫ్ సెంచరీ కంప్లీట్ అవుతుంది బా మన ఇద్దరితోని. అంటే లపాకి 48 మంది వేసిండ్రా? అవును బా. వద్దురా, నాకు ఎందుకో కొడుతుంది, ఫ్రెష్ దొరకదా బా? మనం ఇచ్చే 3000 కామన్ ఎక్కువ. ఈ టైంలో ఫ్రెష్ అంటే కష్టం బా. ఇంకా 48 మెంబర్స్ ఎక్స్పీరియన్స్ ఉందంటే అర్థం చేసుకో బా, యాంగిల్స్ ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తావు బా. లపాకి వచ్చింది అనుకుంటా, జల్దీ రా బా. అరే నేను వచ్చేదాకా సీల్ ఓపెన్ చేయకు, నేను వచ్చి స్టార్ట్ చేస్తా. సరే బా, వెయిట్ చేస్తా, జల్దీ రా. అరే బబ్లు హా నాన్న. సైడ్ దగ్గర పోలే కార్ది. నాన్న ఎక్స్ట్రా క్లాస్ నేను పోయి రాదు. బీటెక్ అయిపోయి 2 నెలలు అవుతుంది కదా, ఇప్పుడు కూడా ఎక్స్ట్రా క్లాసెస్ చెప్పేది. షిట్, బీటెక్ అయిపోయిందిగా. ఆంగడి సప్లీస్ ఉన్నాయి నాన్న, 2 గంటల క్లాస్ చెప్పొస్తా. సాయంత్రం బోధులే కార్ది. నాన్న జల్ది కార్ది బే. బబ్లు ఫోన్ హ్యాస్ బీన్ కనెక్టెడ్. ఇది స్టీరింగ్, లెఫ్ట్ ది క్లచ్, మధ్యది బ్రేక్, రైట్ ది యాక్సిలరేట్. నాకు తెలుసు నాన్న, 1 year అవుతుంది లైసెన్స్ తీసుకొని. అన్ని తెలిసినప్పుడు కార్ క్లీన్ చేసి తెరవరా బాడకో? మీ అయ్య క్లీన్ చేస్తాడా కార్ని? సారీ నాన్న, క్లీన్ చేస్తా. ఏమైంది నాన్న? సీట్ బెల్ట్ పెట్టుకోరా బాడకో, ఫోటో కొడితే 1000 రూపాయలు దెంగ పెట్టుకోవాలి. సారీ నాన్న, పెట్టుకుంటా. పాటలు పెట్టరా. ఆంగాడు సెండ్ చేసిన మ్యూజిక్ ప్లే అవుతుంది. ఏ పాటలు రా ఇవి? ఇంగ్లీష్ పాటలు నాన్న. వేరే పాటలు పెట్టు.
మధ్యలో ఉమేగోడేంద్రా ఇంగ్లీష్ పాటలు నాన్న అట్లనే ఉంటాయి. ఆంగాడికి ఎన్నిసార్లు చెప్పిన అవే సెండ్ చేస్తాడు. కామేష్ గారు ఇప్పుడు ఫోన్ చేస్తుండేంది. కామేషా అదేం పేరు తాత అట్లుంది. స్టోరీ మధ్యలో డిస్టర్బ్ చేయకు. పేరుతో నీకేం సంబంధం రా? స్టోరీను ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తావేంద్రా? లిఫ్ట్ చేయి. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయవేంద్రా అతగా? అంత గుద్ద బల్పు ఎందుకురా నీకు సుల్లిగా? ఏ మాత్రం పని చేస్తున్నాను ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు ముడ్డగానివి. మాట్లాడరా నోట్లో ముడ్డ పెట్టుకున్నావా? ఎప్పుడు కాల్ చేసినవరా? నేను కాల్ చేసింది కూడా గుర్తులేదారా పుగ్గా? ఆ మొడ్డవాడు నీకు కరీనా వచ్చిందంటే కంటిన్యూగా ఫోన్ల మీద ఫోన్ చేసిన సుల్లిగా. స్టేటస్ లో రిప్ అని కూడా పెట్టినా. స్టేటస్ చూసి రిప్లై కూడా ఇయ్యలే. సారీ రా కామేష్. సారీ ఎందుకురా బొచ్చుగా? ముడ్డేకి నీకు తీసుకున్నావా రా ఐఫోన్ ని? వేసి బాడకో మనిషి గుద్దలు పెట్టుకో. ఫోన్ చేస్తే వైబ్రేట్ అవుతుంది. రే కామేష్ నాన్నరా. నానేంద్ర నాన్న. ఇంకోసారి ఫోన్ లిఫ్ట్ చేయకుంటే మీ ఏకి ఫోన్ చేసి నిన్ను గుద్దవాలా తిడతా. సుల్లిగా ఫోన్ కట్ చేయి. ఎవడు రాయుడు? కామేష్ గారు నాన్న. ఇట్లాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తావా? ఎట్లాంటి బూత్ మాటలు మాట్లాడుతున్నాడు? నేను మీ ఏజ్ ఉన్నప్పుడు ఒక్క బూత్ మాట మాట్లాడకపోతున్నారా బాడకో? అరే రే బ్రేక్ కొట్రా బాడకో. అరే బాడకో కళ్ళు కాకులు తగ్గినాయా? ఇంట్లో ఎప్పొచ్చినావా రా సుల్లిగా? నువ్వు రాంగ్ రూట్లో పోయి వాన్ పెడతావేంద్రా ముడ్డగా? కార్ క్లాసెస్ చేసి ఉన్నాయి కాబట్టి ఏం వినపడలే. అదే వినపడుంటే లేపు దెంగటోడు. ఫోన్ లిఫ్ట్ చేయరా బొచ్చుగా. మీ ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసి నిన్ను తిడతారు. బా ఎక్కడున్నావు? లబాకొచ్చి అర్ధగంట అవుతుంది. వచ్చి గప్ప వేయి బా. అరే డాడీ రా ఆగం. బా డాడీకి ఎక్స్ట్రా క్లాస్ అని చెప్పలే? ప్రతిసారి ఇదే చెప్పొస్తావుగా బా. మన నీ పిల్ల రూమ్కి రమ్మన్నప్పుడు కూడా ఎక్స్ట్రా క్లాస్ అని చెప్పి మెడికల్ షాప్ పోయి సేఫ్టీ తీసుకున్నావుగా బా. ఇప్పుడు రాలేను రా, అర్థం చేసుకోరా. డాడీ రా. ఊకో బా, చిన్న పోరిన లేక డాడీ అంటావు. నీకోసం 3000 పెట్టి లపాకిని బుక్ చేయొచ్చు. ఇప్పుడు రానంటే బా. నువ్వంటే గుద్దవలసినోడి బా. మీ డాడీని బుక్ అని చేసి ఎగ్జామ్ ఫీ 1000 రూపాయలు ఏదో 2000 దెంగుతావు. మనకి ఈసారి గ్రాడ్యుయేషన్ డేనే లేదు. అయినా మీ డాడీని బుక్ అని చేసి 8000 దెంగినావు గ్రాడ్యుయేషన్ డే అని. అరే ఆప్రా ఆగ్బా. హైలైట్ ఇదే. రికార్డ్ 80 రూపాయలు అయితే 180 దెంగుతావు బా. బా ఇప్పుడు ఏంది వస్తున్నావా? నా సిచ్యువేషన్ అర్థం చేసుకోరా ఆగం. డాడీ రా బా. ఒకసారి డాడీకి ఫోన్ నేను కన్విన్స్ చేస్తా. వద్దులేరా. ఏం కాదు బా ఫోన్. నమస్కారం అంకుల్, నేను ఆగంని. మీకు పాదాభివందనం. చెప్పు అంకుల్, ఎక్స్ట్రా క్లాసెస్ ఉన్నాయి. బబ్లును 1 గంట పంపండి అంకుల్. ఇప్పుడేం క్లాస్ బాబు? బీటెక్ అయిపోయిందిగా. ఎక్స్ట్రా క్లాసెస్ కాదు అంకుల్, నాకు సప్లీస్ ఉన్నాయి. బబ్లు క్లాస్ చెప్తే పాస్ అవుతా అంకుల్. అవునా? 1 గంట సేపు అంకుల్. గంట సేపు సరిపోతుందా బాబు? గంట తర్వాత లపాకుండదు అంకుల్. ఏంది బాబు? ఏం లే అంకుల్, 1 గంట పంపండి చాలు ప్లీజ్ అంకుల్ ప్లీజ్. ఓకే బాబు పంపుతా. ఇగో బబ్లుకి ఇస్తున్నా, మాట్లాడు. హలో బా, మీ నాన్నని మళ్ళీ బుక్ అని చేసిన. జల్ది రా బా, లపాకి వెయిట్ చేస్తుంది. ఇంకో గంటనే ఉంది. నువ్వు అర్ధగంట నేను అర్ధగంట గప్ప చేస్తే అయిపోతుంది బా. చదువుకోండ్రా అంటే లపాకిలు కావాలరా మీకు బాడుకో? ఎవడు బుద్ధులు వచ్చినాయరా నీకు? ఆంగాని ఇంటికి పోని, నీ గుద్ద వాని గుద్ద బాల కొడతా. బా బెడ్రూమ్లో లపాకి రెడీ ఉంది, వెళ్ళి సీల్ ఓపెన్ చేపా. అంకుల్ ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇద్దరే అన్నారు కదా, ముగ్గురు వచ్చారింది. 2000 ఎక్స్ట్రా అవుతుంది. 2000 ఎక్స్ట్రా అయింది. ఇప్పుడు ఎట్లా కవర్ చేయాలి? క్లాస్ చెప్పడానికి టీచర్ వచ్చింది అంకుల్. మీరు స్టూడెంట్ అనుకుని 2000 ఎక్స్ట్రా అడుగుతుంది. ఏంది టీచర్ అంటున్నాడు? ఓ కోడ్ లాంగ్వేజ్ అనుకుంటా. 3 మెంబర్స్ ఒకటేసారి వస్తారా లేక 1 by 1 వస్తారా? దీని అమ్మాయి మొత్తం వడ్డొడుతుంది. ఇండివిజువల్ క్లాస్ అయినా గ్రూప్ క్లాస్ అయినా చెప్తుంది అంకుల్. ఎక్స్పీరియన్స్ ఉందా? నీకే ఎక్స్పీరియన్స్ ఉందా? అంకుల్కి ఎక్స్పీరియన్స్ ఉంది టీచర్. అయితే ఫస్ట్ నువ్వు వచ్చి వీళ్ళ యాంగిల్ చూసుకొని నేర్చుకుంటారు. దా వచ్చి సీల్ ఓపెన్ చేయి. ఏంది సైలెంట్ ఉన్నావు? టైం వేస్ట్ చేయకు, దా స్టార్ట్ చేయి. వేరే కస్టమర్ రెడీ ఉన్నాడు, పోవాలి. ఈమె టీచరా లపాక? రాగం కార్లో బ్లూటూత్ కనెక్ట్ చేసిండ్రా, నాన్న మొత్తం విన్నాడురా. అంకుల్ నాకేం తెలియదు అంకుల్, బాగానే ఫోన్ చేసి లపాకిని బుక్ చేయరా అంటే బుక్ చేసిన అంకుల్. నన్ను ముడ్డవుతుందిరా నాన్న, వీడియో బుక్ చేసిండు అన్న.
ఇది మన ఫుడ్ ఆరా బుక్ చేయడానికి? మీ డిస్కషన్ తర్వాత ఫస్ట్ ఎవరో ఒకరు వచ్చి స్టార్ట్ చేయండి, కస్టమర్ వెయిటింగ్. ఎక్స్ట్రా క్లాస్ అని చెప్పి మీరు చేసే పనులు ఇవ్వారా? పాస్ అవ్వండి అంటే చేత కాదు కానీ మీకు లపాకిలు కావాలారా బాడకో? నాన్న నాకేం తెలియదు నాన్న, మొత్తం ఆంగడ వేసింది నాన్న. కొమరయ్య ఫోన్ హ్యాస్ బీన్ కనెక్టెడ్. అరే బొమ్మర్ది, నేనురా మీ బావను. బావనా? ఎవడు బావా? ఎవడికి బావా? అరే సుల్లిగా నేనురా కనకం. కనకం ఎవరు? సాలే అప్పుడే మర్చిపోయినావా? బీటెక్ ఫ్రెండ్ రా. మీ నాన్న దగ్గర రికార్డ్ అయిన ఎగ్జామ్ ఫీ అని పైసలు దింగిపోయి లంగల కొంప పోయినాగా. నువ్వు సేఫ్టీ తీసుకురాలే, నా సేఫ్టీ చేయమని చెప్పినా. నువ్వు వేసేటప్పుడే రైడింగ్ అయింది, నువ్వు పిచ్చి పొగంలో గోడలు దురుకుకొచ్చినావు. జోక్ ఏందంటే లంగల గుంపల చెడ్డి మర్చిపోయి వచ్చినావు సుల్లిగానివి. గుర్తుందా? గుర్తొచ్చింది కనకం. ఈ నంబర్ ఎట్లా దొరికిందిరా? నువ్వేమైనా సీఎంఆర్ నంబర్ దొరకకపోవడానికి మన వాట్సాప్ తాగో సంఘంలో మెసేజ్ చేసిన నీ నంబర్ ఇచ్చదెంగిర్రు ఎర్రిపూక. సరేగాని ఎక్కడున్నావు? ఇంటికి పోతున్నారా? సాయంత్రం కలుద్దాం రా. మన మొన్న లంగల గుంపు ఉందిగా, అక్కడ వచ్చేయి. నైట్ లపాకిని బుక్ చేస్తున్నా, ఎంజాయ్ చేద్దాం. ఈసారైనా సేఫ్టీ తీసుకురారా బాబు, నా సేఫ్టీ అయితే అడగకు. ఓకేరా. ఓకే బొమ్మర్ది, సాయంత్రం 6కి లంగల గుంప దగ్గర వచ్చేయి. బాయ్ మళ్ళా. కనకంగాడు మొడ్డ ఓడిపిండు, నా సీక్రెట్స్ అన్ని బయట పెట్టిండు సుల్లిగాడు. ఏం నవ్వుతారా? లంజల కొంప పోని, చిచ్చి ఇంటికి పోని. అయితే నాన్న అప్పట్లో మంచి రసకుడు. బబ్లు బుల్లెట్ తీసుకున్నా. నాన్న నా కోసం బుల్లెట్ తీసుకున్నావా? థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. అంత ఓవర్ యాక్షన్ చేయకు. బుల్లెట్ నీ కోసం కాదు, నా కోసం తీసుకున్నా. ఈ ఏజ్ లో నీకు బుల్లెట్ ఎందుకు నాన్న? ఏంద్రా ఏమను? ఏం లే నాన్న, బుల్లెట్ క్లీన్ చేస్తా అంటున్నా. మంచిగా క్లీన్ చేయి, ట్రయల్ ఇస్తా. ఓకే నాన్న. దీని అమ్మ కరెక్ట్ టైంకి నెట్ స్లో వస్తుంది. ఇంకో 2 నిమిషాలు అయితే సీల్ ఓపెన్ చేస్తుంది. నెట్వర్క్ అని కంప్లైంట్ ఇచ్చి నా బాత్రూమ్ పక్కన తవరేపిస్తా. అప్పటి వరకు నా సుడి ఎట్లుందో చూస్తా. కామరాశి వాళ్ళకి ఈరోజు సుడి బాగుంది. వాళ్ళు వేరే వాళ్ళ వస్తువులు పట్టుకుంటే మొడ్డ ఓడిచిపోతాయి. మీ వస్తువులకి ఏం కాదు. అమ్మయ్యా, నా సుడి అయితే బాగుంది. బచ్చరాశి, ఇది మా బా రాశి. ఈ రాసున్న వాళ్ళు ఈరోజు మొడ్డ ఓడిచిపోతారు. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. బా ఈరోజు మొడ్డ ఓడిచిపోతాడా? ఈ విషయం బాగా చెప్పాలి. హలో బా, ఇది సుడేం బాగాలేదంట. ఈరోజు మొడ్డు ఓడిచిపోతామంట బా. ఎవరా నీకు చెప్పింది? దొంగ బాబా చెప్పింది బా. లింక్ షేర్ చేస్తున్నా చూడు. లైన్ నుండి నేను చూస్తా. అరే మొడ్డగా ఏ లింక్ షేర్ చేసినవరా? సారీ బా, ఫ్లోలో సెండ్ చేసిన. ఇప్పుడు కరెక్ట్ లింక్ షేర్ చేసిన చూడు. లైన్ నుండి నేను చూస్తా. బా నెట్వర్క్ వచ్చింది, తర్వాత కాల్ చేస్తా. బచ్చరాశి, ఈ రాసున్న వాళ్ళు ఈరోజు మొడ్డు ఓడిచిపోతారు. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇప్పుడు ఏం చేయాలి? మీరు నన్ను గెలవాలంటే ముండలగూడకు వచ్చి రైట్ తీసుకుంటే లంగలగొంప వస్తుంది. లంగలగొంప నుంచి లెఫ్ట్ తీసుకుంటే చెట్టు, చెట్టు కింద నేను, నా కింద గడ్డపార ఉంటది. వచ్చి కలవండి, మీకు పరిష్కారం చెప్తా. ఫైనల్ గా బబ్లు గాడు మన సుడి చూసుకోవడానికి దొంగ బాబా దగ్గరికి పోయిండు. ఆగం, దొంగ బాబా దగ్గర పోదాం. నువ్వు పోబా, ఇంకా 1000 MB ఉంది, వీడియో చూడాలి. కథలేంగా కాతో, 1 గంట సేపటికి ఏం కాదు. ఈ బాత్రూమ్లో వదిలిపెట్టి అంతసేపు రాలేను బా. బాత్రూమ్లో ఏ మజా వస్తుందిరా? బాత్రూమ్లో ఏ మజా వస్తుందా? ఒక్కసారి మజాల వీలో చూసుకుంటే కొట్టుకోబా, ఆ ఫీలే వేదు. నువ్వు నీ మొడ్డల ఫీల్ గుద్ద మూసుకొని బయటికి రా. కష్టం బా, రాలేను. అరే సుల్లిగా, నా కోసం కాకుండా నీ ఫ్యాన్స్ కోసం బయటికి రారా. ఎపిసోడ్ 1 నుంచి బాత్రూమ్లో మొడ్డ ఓడుస్తున్నావు. సరే బా, నీ కోసం కాకుండా నా ఫ్యాన్స్ కోసం బయటకు వస్తా. నానా బుల్లెట్ మంచిగా క్లీన్ చేస్తే ట్రయల్ ఇస్తానోగా. కొత్త బండి, జాగ్రత్త. బండి గీతలు పడితే నీ గుద్ద బలగొడతా. ఓకే నాన్న. బా బుల్లెట్ ఎప్పుడు తీసుకున్నావు? ఈ రోజేరా బా. నేను డ్రైవ్ చేస్తా బా, ప్లీజ్. వచ్చేటప్పుడు ఇస్తా కానీ తప్పోదాం దొంగ బాబు దగ్గరికి. బా కొంచెం నీళ్ళకి వెళ్ళిపోని, ఫేస్ నల్లగా అవుతుంది. నువ్వేమైనా తెల్లవన్నావా రసుల్లిగా నల్లగడానికి? కథలే గుద్ద మూసుకొని కూర్చో, లేకుంటే గుద్దలో సైలెన్సర్ తిప్పుతా. అడ్రస్కి వచ్చినామా చూడు. బా ముండలు కూడా వచ్చినాం. లైట్ తీసుకుంటే లంగల్ కొంప వస్తుంది. ఇగో బా లంగల్ కొంప, లెఫ్ట్ తీసుకో. అగో బా దొంగ బాబా అక్కడనే ఉన్నాడు. చెట్టు, చెట్టు కింద దొంగ బాబా, దొంగ బాబా కింద గడ్డపార. దొంగ బాబాకి ప్రణామాలు. మీకు జరిగింది చెప్తా, జరగబోయేది చెప్తా. దొంగ బాబా ఫస్ట్ నా సుడి గురించి చెప్పండి దొంగ బాబా. అబ్బాబ్బాబ్బా, ఏం సుడి నాన్న ఇది, ఏం సుడి. నువ్వు మచాలా వీడియోస్కి మహారాజువి నాయన. నువ్వు చూసిన వీడియోలు ఎవ్వరు చూడలేదు నాయన. ప్రపంచం మొత్తం తిని బతుకుతుంటే నువ్వు ఫోన్లో వీడియో చూసుకొని బతుకుతున్నావు నాయన. ఇంకో విషయం నాయన, నీ సుడి ఎంత బాగుందంటే నీతో తిరిగేటోళ్ళందరూ మొడ్డోడిచిపోతున్నారు నాయన. కానీ నువ్వైతే మొడ్డోడుస్తలేవు నాయన. నువ్వు మొడ్డోడిపడానికి పుట్టినవు నాయన.
నా చెయ్యి చూసి చెప్పు దొంగ బాబా. నీ చెయ్యి అవసరం లేదు నాయన, నీ ముఖం చూసి జరిగింది చెప్తా, జరగబోయేది చెప్తా. జరిగింది చెప్పండి దొంగ బాబా. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి నిన్నొక్కడే ముడ్డ కొడుతున్నా నాయన. వాడు ఎంత గలీజ్గా కొడుతున్నాడంటే నీకు బయట ఉన్న ఆడియన్స్కి తెలుసు నాయన. అవును దొంగ బాబా, ఆ ముడ్డ ఓడిపోయేది ఎవడో కాదు నాయన, వీడే. ప్రతిసారి వీడితో ఉండి ముడ్డ ఓడుస్తున్నావు నాయన. దొంగ బాబా నేను బాగా ఎందుకు ముద్ద కొడతా? నువ్వు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల గుడుస్తున్నావు నాయన. నువ్వు చెప్పిందంతా కరెక్టే దొంగ బాబా. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి వీడే నన్ను ముడ్డ ఓడుపుతుండు. దీనికి పరిష్కారం చెప్పండి దొంగ బాబా. చెప్పండి గురుగారు. హా గురుగారు, చేపిస్తా గురుగారు. పైన ఎవరితో మాట్లాడుతుండో పక్కా ఫ్రెష్ గురుగారు. సరే గురుగారు, ఓకే. పైన ఎవరితో మాట్లాడుతున్నారు దొంగ బాబా? నీకు ఈ ప్రశ్నకు సమాధానం కావాలా, పరిష్కారం కావాలా నాయన? పరిష్కారం కావాలి దొంగ బాబా. అయితే దీనికి ఒకటే పరిష్కారం నాయన. ఎవరేం లపాకి నా దగ్గర తీసుకొని రా నాయన. ఎవరేం లపాకియా? మొన్ననే మొత్తం ఎత్తికిన దొంగ బాబా, దొరకలే. ఇంకా వేరేమైనా పరిష్కారం చెప్పండి దొంగ బాబా. గురుగారు క్షమించండి గురుగారు, చిన్న పిల్లాడు గురుగారు, వదిలేయండి. సరే గురుగారు చెప్తా. అరే భ్రష్టుడా, నీ వాళ్ళ గురుగారు చాలా కోప్పడ్డారా. నీకోసం ఇంకో పరిష్కారం చెప్తా విను. వచ్చే అమావాస్యకి కొండ మీద మీ ఇద్దరు బట్టలు లేకుండా ఒక కర్మ చేయాలి. దానికి 50,000 ఖర్చు అవుతుంది నాయన. 50,000 బొంగేం కాదు, అప్పంచలు సో చెప్తున్నావు గారా. మా సెట్ అయిందిరా నీకు పేరు దొంగబాబా అని. నా పేరు దొంగబాబా కావచ్చు, కానీ నేను దొంగ జాతకాలు చెప్పాను నాయన. అరే నా దగ్గర కథలు దింగకు. నువ్వు ఆంగాడు కలిసి నా దగ్గర పైసలు దింగిపోదామని ప్లాన్ చేసిందిగా. బా ఎందుకు చేస్తా బా? అరే యాప్రా నీ పర్ఫార్మెన్స్. నేనంత ఎర్రిపోకొని ఏం కాదు, అర్థమైందా? నువ్వు ఎవరే లపాకి కావాలన్నప్పుడే అర్థమైందిరా. సందులో సరసాలు, చీకట్లో చెక్క భజనలు. నువ్వు నన్ను అనుమానిస్తున్నావు నాయన. నువ్వే ప్రతివ్రత వారా అనుమానించడానికి? నాకు కానీ తిక్క తెంగిందనుకో, కిందున్న గడ్డపరని గుద్దల దింపుతా. నువ్వు నన్ను నమ్మకుంటే మళ్ళీ ఎపిసోడ్ 19 వరకు నీకు కనపడను నాయన. ఎపిసోడ్ 19 వరకు నిన్ను ఇలానే ముడ్డొడుతాను నాయన. ఎక్కువ తమాషాలు దెంగకు, జీ మూసుకొని దెంగే ఫస్ట్. ఆగం బండిదీరా, నీ కర్మనైనా అనుభవిస్తావు. దెంగేరా. పక్క ఇది ఆగంగాని ప్లాన్ తాత, పైసలు దింగిపోదామని చేసింది కదా. ఇది ప్లాన్ కాదు మనవాడా, దొంగ బాబా చాలా పవర్ఫుల్. అంటే ఇంకా 9 ఎపిసోడ్స్ ముడ్డ కొడతాడా తాత? స్టోరీ క్లైమాక్స్ ఇంకా కంప్లీట్ కాలే, వినురా. ఆగం ఇద్దరు కలిసి ప్లాన్ చేసింది గారా. ప్లాన్ ఏంది బా? దొంగ బాబా చెప్పిందంటే నిజమే బా. వాడు చెప్పింది నిజమైతే ఇక్కడ పోలీసులు ఉండాలరా. ఇక్కడ పోలీసులు ఎందుకుంటారు బా? మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అరే ఆగం పోలీస్ రా. నువ్వేం వరి కాక బా, నీకు కత్తిస్తా చూడు. అరే వద్దురా. అరే ముందు ఇంకో పోలీసు ఉన్నాడు రా. కట్టేసిపోతారా. గాడ్ కట్టెతో 2 వేయరా. అమ్మా, అయ్యా, అబ్బా. నువ్వు బండాపు రా సుల్లిగా, బండాపు. ఎందుకు బా? నేను డ్రైవ్ చేస్తా, కూర్చో. రివర్స్ ఎందుకు పోతున్నా బా? దెబ్బలు నేనే తినాలా? ఇప్పుడు నీకు కూడా తినిపిస్తా. బా వద్దు బా ప్లీజ్. మళ్ళీ వీడు కట్ తీసిండు. కాట్ వెనుకలోని కొట్టినావా, ఇప్పుడు ముంగటోని కొట్టు. అమ్మా బాబాయ్, అమ్మా, అయ్యా, అబ్బా. మళ్ళీ నన్నే కొట్టిండు. నువ్వు బండి దివురా సుల్లిగా. మళ్ళీ ఏమైంది బా? దివురా తాసిల్ గుద్దోడా. ఇంటి దాకా నడుచుకుంటారా సుల్లిగా. బా ప్లీజ్ బా, వచ్చేటప్పుడు కొట్టుకొని వచ్చిన ఓపిక లేదు బా. దెంగే తాసిల్ పడుకో, గుద్ద మూసుకొని నడుచుకుంటారా. కొత్త బండి టైర్ ఎట్లా బ్లాస్ట్ అయిందిరా. నీ తాసిల్ గుద్దల ముడ్డ, తాసిల్ పడుకో. నువ్వు ఇటు రారా. బండిని పంక్చర్ షాప్ వరకు నువ్వే తీసుకుని రా. బుల్లెట్ బండి మత్తు బరువుంది బా. దెంగు తసుల్లిగా తీసుకుని రా. బా లారీ వస్తుంది బా. తమాషాలు దెంగకు బా, నిజం బా, బండి వదిలేస్తున్నా. అరే తాసిల్ పడకు, కొత్త బండి రా. మా నాన్న గుద్ద బలగ కొడతాడు రా. బండి గీతలు పడితే నీ గుద్ద బలగ కొడతా. అరే నాకు భయం అవుతుంది రా, ఏదో ఒకటి చేయరా. పొద్దున్నే దొంగ బాబా చెప్పింది బా. కామరాశి వాళ్ళకి ఈరోజు సుడి బాగుంది. వాళ్ళు వేరే వాళ్ళ వస్తువులు పట్టుకుంటే మొడ్డ ఒడిచిపోతాయి.
ఇది నాకు ముందే ఎందుకు చెప్పలేదురా పుగ్గా? అయితే దొంగ బాబా చెప్పింది కరెక్టా? అవును తాత, నువ్వు అన్నది కరెక్టే. దొంగ బాబా చెప్పిందే అయింది. తాత ఇంకా 9 ఎపిసోడ్ చెప్పు తాత. ఇప్పుడు ఓపిక లేదు, తర్వాత చెప్తా. తాత ప్లీజ్ తాత. తర్వాత చెప్తా మనవాడా. తాత నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అడుగు. ఆ అంగానికి పేరెంట్స్ లేరా? ఎప్పుడు చూసినా మసాలా వీడియో చూసుకుంటూ బాత్రూమ్ ఉంటాడు. ఆ అంగానికి పేరెంట్స్ ఉన్నారు, టైం వచ్చినప్పుడు చెప్తా మనవాడా. అవును తాత, ఆ అంగాడు ఇంత ముడ్డ కొడుతున్నా బబ్లు గాడు ఏమంటలేడు ఎందుకు? బబ్లు గాడు ఏమన్నాడు ఏను? ఆగంగాడు ఇంత ముడ్డ కొడుతున్నా వాంతో ఎందుకుంటావురా? వాడు కావాలని ముడ్డ ఓడిపడరా. వాడు తెలియక చేసిన చిన్న తప్పుల వల్ల నేను ముడ్డ ఓడుస్తున్నా. మనం దూరం పెడితే అయిపోతుంది కదా. వాడేమన్నా వస్తువారా దూరం పెట్టడానికి? నా దోస్తుగాడరా వాడు. నన్ను లైఫ్ లో ముడ్డ ఓడిపిన వాంతోనే దోస్తాని చేస్తా. వాని లైఫ్ లో వదులుకోలేనురా. ఓకే, కానీ ఫ్యూచర్ లో ఆంగాడు దొరకని వాని సుల్లి కోసి నోట్లో పెడతా. ఒక్కసారి ఛాన్స్ దొరకని అని ముడ్డలో కలిపేస్తారా. దీన్ని బట్టి ఏమర్థమైంది? దోస్తుగాళ్ళు ఎట్టున్న లైఫ్ లాంగ్ వదిలిపెట్టొద్దు తాత. అవును మనమడ, పోరీలు ఈ రోజు ఉంటారు, రేపు ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకొని పోతారు, కానీ దోస్తులు నీతో లైఫ్ లాంగ్ ఉంటారు. హలో మామ, చెప్పురా. మచ్చా బ్యాచిలర్ పార్టీ ఉంది, వచ్చాయి. నీకోసం ఫారెన్ నుంచి ఇలా పాకిని తెప్పించిన. వస్తా మామ. తాత నేను కూడా వస్తా తాత పార్టీకి. నిన్ను తర్వాత తీసుకుపోతా, డెస్క్ మీద టాబ్లెట్స్ ఉన్నాయి, తీసుకురా. తాత ఈ ఏజ్ లో స్టామినా పిల్స్ అవసరమా? ముసలితనం ముఖం మీద ముడతల్లో కనపడుతుంది, బెడ్రూమ్ లో బెడ్ మీద కాదురా మనవడా. కత్తి పొదన లాగే ఉంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేయండి. అలానే పరిమ్యాచ్ రిజిస్ట్రేషన్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి, మీకు బోనస్ వస్తుంది. థ్యాంక్ యూ.